ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే పత్రి మేడం గారికి, రమణ మహర్షి వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలండి. అలాగే మనకు ఈ జూమ్ సెషన్ అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. జూమ్ సెషన్ కి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 365 డేస్ సెషన్ లో 66వ రోజు క్లాస్ కు అందరికీ కూడా స్వాగతం అండి. ఈరోజు మనము మొదట స్వాధ్యాయం, ఆ తర్వాత ధ్యానము ఉంటుంది. స్వాధ్యాయంలో మనకు చెన్నై నుంచి మేడం గారు చక్కగా రావడం జరిగింది. చంద్రకళ మేడం గారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అండి. మేడం గారు ఆ, తెలుగు వారైనప్పటికీ చెన్నైలో సెటిల్ అయినటువంటి తెలుగు కుటుంబీకులు, చక్కగా తెలుగు మాట్లాడతారు. చాలా అద్భుతమైన సెషన్స్ ఇస్తారు. మన మహావతార్ ఫౌండేషన్ కు ఆల్రెడీ పరిచయస్తులు మేడం. చక్కగా ముందు ముందు కూడా మనకు చాలా క్లాసులు ఇచ్చారండి. ఆ అలాగే చాలా చక్కని క్లాసులు చెప్పడము, అక్కడే మద్రాస్ చెన్నైలోనే చక్కగా ధ్యానము, ధ్యాన ప్రచారము, జూమ్ సెషన్స్ అందించడం కూడా జరుగుతోంది. చాలా చక్కగా అక్కడ కూడా ధ్యాన ప్రచారం చేయడం జరుగుతోందండి. అలాంటి గ్రేట్ మాస్టర్ ఈరోజు మన క్లాస్ కు రావడము అందరి భాగ్యంగా భావిస్తూ మేడం గారు ఈరోజు ధర్మో రక్షతి రక్షిత అనే టాపిక్ ద్వారా మనకు క్లాస్ తీసుకోబోతున్నారు. అందరూ కూడా క్లాప్స్ చేస్తూ మేడం గారికి వెల్కమ్ చెప్దాము. నమస్తే మేడం, క్లాస్ కు స్వాగతం అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. ఈ మహావతార్ ఫౌండేషన్ మీ టీం అందరికీ కూడా నా నమస్కారాలు అండ్ థ్యాంక్ యూ. అలాగే మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలతో నేను ఈ క్లాస్ మొదలు చేస్తున్నాను. సో ఇప్పుడు ఒక 2 minutes మెడిటేషన్ చేద్దామండి. అందరూ ఇప్పుడే జాయిన్ అయ్యారు కాబట్టి ఒక 2 to 5 minutes ఎస్ అందరూ మేడం. చక్కగా ధ్యానం చేతివేళ్ళలో చేతులు పెట్టుకోండి. కాళ్ళు క్రాస్ చేసుకోండి. కళ్ళద్దాలు ఉండే వాళ్ళు కళ్ళద్దాలు తీసేయండి. చేతులు జాయిన్ చేసుకోండి. 2 చేతి వేళ్ళల్లో చేతులు పెట్టుకోండి. మనం అప్పుడప్పుడు ఇలాంటి షార్ట్ మెడిటేషన్స్ కూడా చేసామంటే ఆ షార్ట్ మెడిటేషన్స్ కూడా ఎంతో శక్తిని మనకి ఇస్తుందండి. సో ఇవాళ ఆ చిన్న మెడిటేషన్, 5 నిమిషాల మెడిటేషన్ ఎంత హాయిగా ఎంత బాగుంటుందో చూద్దామండి. చక్కగా కళ్ళు మూసుకొని మన సహజమైన సరళమైన సున్నితమైన మన శ్వాసను మనం గమనిద్దాం. మన శ్వాసే మన గురువు. మన గురువుని మనం ఎంత ఆశ్రయిస్తే అంతకంత జ్ఞానం మనం పొందుతూ ఉంటాం. శ్వాసతో ఏకం. ఈ ఆలోచనలు వద్దు, హాయిగా శ్వాసని గమని. ఎంతో శక్తి మన కోసం వేచి ఉంది. మనం ఎప్పుడు ప్రశాంతంగా శ్వాసతో ఏకమవుతాము అని ఆ శక్తి మన కోసం కాచుకోనుంది.
ఓకే మాస్టర్స్, నెమ్మదిగా చేతులు తీసి కళ్ళు మీద ఉంచుకుందాం. 5 4 3 2 1 0. సో చక్కగా ఈ ధ్యానానికి, ఈ శక్తికి మనం క్లాప్ చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. సో వీలైన వారు ఆ, వీడియో ఆన్ చేసుకోండి. మీకు వీలుండే ఎవరికి వీలుందో వాళ్ళు వీడియో చూద్దాం. సో ఇవాళ మనం తెలుసుకోబోయేది ధర్మో రక్షతి రక్షిత. ఆ ధర్మో రక్షతి రక్షిత అన్నప్పుడు ఈ ఒక పదాన్ని, ఈ ఒక వాక్యాన్ని మనము ఎప్పుడు నుంచో వింటూనే ఉన్నాం. అంటే మన చిన్నతనం నుండి మన తాత ముత్తాతలు అందరూ చెప్తూనే ఉంటారు, ధర్మో రక్షతి రక్షిత అని వాళ్ళు చెప్తూనే ఉంటారు. కానీ మనం ఇది విన్నాం గాని ఇందులోని పూర్తి అర్థం అందరికీ తెలుసా అన్నది ఆ చాలా మందికి డౌటే. సో ధర్మం అన్నది ఏంటి? ధర్మాన్ని మనం కాపాడినప్పుడు ఆ ధర్మం తిరిగి మనల్ని రక్షిస్తుంది అన్నదే దీని యొక్క అర్థం. ధర్మో రక్షతి, మీరు ధర్మాన్ని కాపాడినప్పుడు ఆ ధర్మం మిమ్మల్ని తిరిగి కాపాడుతుంది. సో ఇది అర్థం అన్నమాట. ఆ ధర్మం అన్నప్పుడు ఈ సృష్టి అంతా మనం చూస్తే సకల చరాచర సృష్టి మొత్తం ధర్మమే. మనం ధర్మం గురించి అర్థం చేసుకోవాలి అంటే చాలా విషయాలు ఉన్నాయి. ఆ మెయిన్ ఫస్ట్ మనం సృష్టిని చూసామంటేనే చాలా వరకు ధర్మం అర్థమైపోతుంది. సృష్టి ఎప్పుడు కూడా తన ధర్మంలో తాను పరిపూర్ణంగా ఉందన్నమాట. ఇప్పుడు మనం చూస్తాం ప్రతిరోజు సూర్యోదయం, ప్రతిరోజు సూర్యాస్తమం, నక్షత్రాలు, ఆ సీజన్స్ మారడం కానీ, ఆ సూర్యులు, చంద్రులు, గ్రహాలు, ఇవన్నీ కూటములు, వాటంతట అది తన సృష్టి ధర్మాన్ని తాను ఆ పాటిస్తూ ఉంది. నువ్వు చూసావా ఇవాళ? నువ్వు చూడలేదా? నువ్వు చూడకపోతే నేను ఇవాళ సూర్యోదయం అవ్వను, ఇలా ఏది లేదనమాట. ఒక్కొక్కటి సృష్టిలో మనం చూసామంటే వాటి ధర్మాన్ని అది తనంతట తానుగా ఆచరిస్తూ ఉంది. ఏ రోజు కూడా దానికి మార్పే లేదు. సృష్టి ధర్మం అంత చక్కగా ఆచరిస్తుంది. ఇప్పుడు పక్షులు కానియండి, పక్షుల్ని ఎత్తుకున్నా తన ధర్మంలో అవి ఉంటాయి, వాటి ధర్మాల్లో అవి ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క పక్షులు, ఒక రకమైన పక్షులు ఒక విధమైన గూళ్ళు కడతాయి. ఒక్కొక్క పక్షులు ఒక విధమైన చెట్లల్లో ఉంటాయి, కొన్ని తొర్రల్లో ఉంటాయి, కొన్ని జలచరాలు జలంలో ఉంటాయి, కొన్ని అడవిలో ఉంటాయి, కొన్ని క్రూర మృగాలు అంటాం, కొన్ని ఆ శాంత మృగాలు అంటాం. ఇలా సృష్టిలో ఎన్నో ఆ అన్ని మనం ఎవి చూసినా కూడా వాటి ధర్మాన్ని అవి తప్పదు. ఇప్పుడు క్రూర మృగాలు అని మనం అనేది ఎందుకంటే అవి ఇంకో మృగాల్ని చంపి వేటాడి తింటాయి కాబట్టి వాటిని క్రూర మృగాలు అంటాం మనం. కానీ ఆ క్రూర మృగాలు అయినా కూడా అవి వచ్చి ఆ వాటి ధర్మాన్నే అవి చేస్తుంది. అంటే తనకి ఎప్పుడు ఆకలి ఎత్తుతుందో అప్పుడే ఆ వేట ఆడటం. అవి లేకపోతే అవి తిననే తినవు. అవి ఏ ఒక దేని జోలికి వెళ్ళదన్నమాట. ఒక పులియో సింహమో అది శాంతంగా ఉన్నప్పుడు దాని పక్కనే జింక నడుచుకుంటూ వెళ్ళినా కూడా అదేం చెయ్యదంట. తనకి ఎప్పుడు ఆకలి అవుతుందో అప్పుడే అదొచ్చి దేన్నైనా చంపి తినడం అన్నమాట. అంటే తన ధర్మంలో తనుంది. సో ఏ ఒక్క జంతువు గాని, ఏ ఒక్క పక్షి గాని, ఏ ఒక్క కీటకాలు గాని, ఏ ఒక్క క్రిములు గాని అన్ని కూడా తన ధర్మాన్ని తను చేస్తోంది. సో మనము ధర్మం గురించి తెలుసుకోవాలంటే ఇలా ప్రకృతిని మనం ఒక్కొక్క విషయాన్ని గమనించినప్పుడు అవి చేసే తన ధర్మాన్ని అది ఎప్పుడు కూడా మర్చిపోదు. కానీ మనము మనుషులమంతా అలా కాదు. మనల్ని ఎవరో చూస్తున్నారు, ఎవరో గమనిస్తున్నారు అంటేనే శ్రద్ధగా చక్కగా ఉంటాము. లేకపోతే ఎవరు చూడలే కదా, పర్వాలేదు, చేయకపోతే పర్వాలేదు, ఇలానే ఉంటాము. 99% అందరూ ఇలానే ఉంటారన్నమాట. మన ధర్మాన్ని మనం ఆచరించము. ఒక ఆఫీస్ లో కానివ్వండి, ఒక ఇంట్లో కానివ్వండి, ఆ ఒక స్కూల్లో కానివ్వండి, పిల్లలు ఏం చేస్తారు స్కూల్లో? టీచర్ చూస్తున్నారా లేదా? టీచర్ చూస్తే శ్రద్ధగా చదవటం, శ్రద్ధగా రాయడం. టీచర్ లేదు, టీచర్ ఉన్నా కూడా గమనించలేదు అంటే ఏం చేస్తారు? వాళ్ళ పాటికి మాట్లాడుకోవడం, ఏదో చేయటం, ఇలా
ఎవరు కూడా ధర్మాన్ని పాటించడం లేదు, సరిగ్గా పాటించడం లేదు. ఎవరు కూడా అంటే ఏంటి? ముఖ్యంగా మానవులు. ఈ భూమిలో మానవులు తప్ప సకల చరాచర సృష్టి అంతా కూడా తన ధర్మాన్ని తను పాటిస్తుంది. కానీ కేవలం మానవులు మాత్రమే పాటించడం లేదు. ఈ ధర్మాన్ని తెలుసుకుంటే ఆ మనుషులకి, మానవులకి ఎటువంటి కష్టం లేదు. ధర్మాన్ని ఆచరించడమే ఈ మానవ జీవితం ఒక ధ్యేయం. ఇప్పుడు మనం అందరూ ఇక్కడ పుట్టాం. ఇక్కడ ఎందుకు పుట్టాం? ఏం చెయ్యాలి? ఎలా ఉండాలి? ఇలాంటి విషయాలన్నీ ఖచ్చితంగా తెలుసుకొని అది మనం ధర్మబద్ధంగా మనం ఫాలో చేసాము అంటే అప్పుడు దాన్నే ఆ ధర్మబద్ధంగా ఫాలో చేసామంటే మనకి ఇంకొక జీవితం లేదు. సో సృష్టిని చూసి మనం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కటి సృష్టిలో అంతా ఉంది, మనం నేర్చుకోవాలి. ధర్మో రక్షతి రక్షితః. మీరు ఎప్పుడు ధర్మబద్ధంగా ఉంటారో ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది ఒక్కొక్క క్షణంలో. ఈ ధర్మం గురించి తెలుసుకోవాలంటే మనము పురాణాల్లో ఎత్తుకున్నప్పుడు మనము ఆ మహాభారతం కానివ్వండి, రామాయణం కానివ్వండి, భాగవతం కానివ్వండి, ఇప్పుడు కొన్ని కొన్ని ఇప్పుడు హరిశ్చంద్రుడు కానివ్వండి, ఏది కూడా ఈ కథల్లో అంతా మనం ధర్మం గురించి బాగా తెలుసుకోవచ్చు. ధర్మరాజు, ఆయనకు ఆ పేరు ఎందుకు వచ్చింది? ధర్మాన్ని ఎప్పుడు పాటిస్తాడు. ఎవరికి కూడా ధర్మబద్ధంగా అన్ని విషయాలు కరెక్ట్ గా అలా చెప్తాడనమాట. సో ఆయనకు ధర్మరాజు అని పేరు రావడము కారణం ఏంటి? ఆయన ధర్మంగా ఉంటాడు, ధర్మబద్ధంగా ఉంటాడు. అంటే ఇప్పుడు మనం కూడా మన ధర్మంలో మనం ఉన్నామంటే మనం కూడా ధర్మరాజులే. ఇక్కడ ఆడ మగ కాదండి. ధర్మరాజు అంటే ఆడ మగ కాదు. ధర్మాన్ని పరిపూర్ణంగా ఫాలో అయ్యే వాళ్ళు ధర్మరాజు అని చెప్పచ్చు అనమాట. అంత ఖచ్చితంగా ధర్మాన్ని ఫాలో అవ్వాలి. సరే, ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే మనం జీవితంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, జీవిత ధ్యేయం ఏంటి, మన ఈ యొక్క జీవితంలో మన ప్రణాళిక ఏంటి, మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇలాంటి విషయాలు చక్కగా మీరు తెలుసుకుంటే అదే ధర్మం. ఇప్పుడు పత్రిజీ అన్నారు ఆ మనము ఒక నిమిషం మాస్టర్స్. సో ఇప్పుడు మనము మన ధర్మంలో మనం ఉండాలి. మన ధర్మాన్ని ఫస్ట్ తెలుసుకోవాలి. మనము విశేషంగా అన్ని ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఇదే అన్నమాట. మనం చేసేది ఏంటో, మనం ఏం చెయ్యాలో అది తెలుసుకోవాలి. మనం ఏం చేయకూడదో వాటిని కూడా తెలుసుకోవాలి. అప్పుడు రెండు విషయాలు తెలుసుకున్నప్పుడే, ఆ క్లారిటీ వచ్చినప్పుడే, ఓ ఇట్లాంటి విషయాలు మనం చేయకూడదు, ఇట్లాంటి విషయాలు మనం చేయకూడదు, ఇట్లాంటి విషయాలే మనం చేయాలి అనేది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఆ ధర్మము అన్నప్పుడు సార్ వచ్చి మూడు విధాలు చెప్తున్నారు. అంటే ఈ జీవితకాల ధర్మం ఏంటి అనేది మొదటిది, ఈ రోజు ధర్మం ఏంటి అనేది రెండో ధర్మం, ఈ ప్రస్తుత ధర్మం ఏంటి అనేది మూడోది. సో ఈ మూడు విషయాలు మీరు ఖచ్చితంగా అర్థం చేసుకుంటే మీ జీవితంలో ఏ ఒక్క కష్టాలు ఉండదు. ఇప్పుడు ఆ ప్రస్తుత ధర్మం అంటే ఈ క్షణంలో నా ధర్మం ఏంటి? నేను ఇప్పుడు ఈ క్లాస్కి వచ్చాను, ఈ ధర్మో రక్షతి రక్షిత అన్న ఈ టాపిక్ గురించి నేను డైవర్ట్ అవ్వకుండా మాట్లాడాలి. అంటే నేను ఆ కథలు ఈ కథలు మాట్లాడకుండా నేను దీనికి ఒప్పుకొని దీనికి వచ్చాను కాబట్టి ఈ యొక్క విషయాన్ని నేను శ్రద్ధగా మీకు అందియాలి, ఈ జ్ఞానాన్ని నేను మీకు ఇవ్వాలి. ఇప్పుడు మీ యొక్క ఇప్పుడు ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ప్రస్తుత ధర్మం ఏంటంటే మీరు ఈ క్లాస్ వచ్చారు కాబట్టి ఇక్కడ నేను చెప్పేది మీరు వినటం. అలా ప్రతి క్షణము మనం ఏం చేస్తున్నాము అన్నది మన పరిపూర్ణంగా మనం ఏం చేస్తున్నాము, ఏం చెయ్యాలి అన్నది మీరు చక్కగా తెలుసుకుంటే అదే ధర్మం. ఇప్పుడు స్కూల్లో ఉన్నాము, పిల్లలు ఉన్నారు, స్కూల్కి వెళ్తారు, అక్కడ క్లాస్ జరుగుతూ ఉంది, క్లాస్ వినకుండా వాళ్ళు వచ్చి ఇంట్లో కథలంతా తలుచుకుంటూ ఈ క్లాస్ బోరింగ్ క్లాస్ ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు బెల్ కొడతారా, మనం ఎప్పుడు వెళ్ళిపోతామా అని ఆలోచిస్తే
ఆ పిల్లవాడు తన ధర్మంలో లేదు. ఆ పిల్లవాడు అక్కడ తన ధర్మంలో లేనందువల్ల ఏమవుతుంది? ఆ పాఠాన్ని వినలేదు. ఆ పాఠాన్ని వినకపోవడం ద్వారా ఆ పరీక్షల్లో తనకేం అర్థం కాదు. చదవలేడు. వినకుండా, ఇప్పుడు టీచర్ చెప్పింది వినకుండా తను చదివినప్పుడు తనకేం పెద్ద అర్థం కాదు. అప్పుడు ఏమవుతుంది? పాఠాలు సరిగ్గా చదవడు, ఎగ్జామ్ లో సరిగ్గా మార్కులు రావు. సో ఇలాంటివే మనం కూడా, మనకు కూడా జీవితంలో అన్ని కూడా ఇలాగే జరుగుతుంది. సో నేను సింపుల్ గానే చెప్తానండి, ఎక్కువ కాంప్లికేషన్ గా ఉండదు. మనకి అన్ని తెలిసిన విషయాలే ఇవంతా, ప్రతి ఒక్కరికి. ఇప్పుడు మీకు తెలియదని కాదు, ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ అవగాహన లోపం. ఆ అవగాహన ఇలా మనము క్లాసుల్లో చెప్పుకున్నప్పుడు, ఒకరికొకరు చూసుకున్నప్పుడు, మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకున్నప్పుడు అవగాహన పెరుగుతుంది. సో ఈ విషయాలు ఎన్ని తెలిసినా కూడా ఇలా క్లాసుల్లో, ఈ క్లాసులు అంటే ఏంటి మనకు? ధ్యానం క్లాసులు అంటేనే శక్తి, ఎనర్జీస్ తో నిండి ఉంటుంది. ఎప్పుడైతే ఎనర్జీస్ తో నిండి ఉన్నప్పుడు మనము ఒక విషయాన్ని వింటామో, ఆ విషయం మనకి బాగా లోతులకు అర్థమవుతుంది అనమాట. మనకు తెలిసిన విషయమే కానియండి, అది మళ్ళీ మళ్ళీ విన్నప్పుడు బాగా లోతుగా అర్థమవుతుంది. సో అలా మన ధర్మాన్ని, ప్రస్తుత ధర్మాన్ని మనం తెలుసుకోవాలి. ప్రస్తుత ధర్మం, ఇప్పుడు ఒక ఇంటి ఇల్లాలనుకోండి, ఆవిడ ప్రస్తుత ధర్మం ఏంటి? ఆ రోజు ఎవరికి ఏం కావాలో అన్ని శ్రద్ధగా చేయటం. వంట నుంచి, ఇంటి పనుల నుండి అన్ని శ్రద్ధగా చేసి, ఇల్లు, పిల్లలు, ఆ ఆ హస్బెండ్ కానివ్వండి, అత్తమామలు కానివ్వండి, అందరినీ చక్కగా చూసుకోవడం ఆ రోజు యొక్క ధర్మం. సో ఇలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు ఆఫీస్ లో అనుకోండి, మీరు ఆఫీస్ లో ఏం వర్క్ చేయాలి, ఇవాళ ఏం చేయాలి అన్నది మీ ధర్మం, మీరు అది ప్లాన్ చేసుకోవాలి. సో అదా ప్లాన్ చేసుకుంటేనే ఆ రోజు చక్కగా గడుస్తుంది. మీరు ప్లానే లేకుండా ఏదో వెళ్ళారనుకోండి, సరే ఏదో ఒకటి చేస్తాం, అంటే ఏదో ఒకటే అవుతుంది, అక్కడ సరిగ్గా జరగదు. సో ఆ డే, ఈ రోజు మనం ఏం చేయాలో అన్నది, ఆ ధర్మాన్ని ముందే మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఇలా ప్రస్తుత ధర్మాన్ని ప్రస్తుతం మనం చేయాల్సిన దాంట్లో పరిపూర్ణంగా, అంటే మైండ్ఫుల్ గా ఉండడమే ధర్మం అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఈ చేసే పనిలో కంప్లీట్ గా మీరు ఇన్వాల్వ్ అయిపోయి నిమగ్నం అయిపోయారు అంటే, మైండ్ఫుల్ గా ఉన్నారంటే, ఇది మీ ధర్మం. ఇక్కడ ప్రస్తుతంలో మీరు లేదు అంటే మీరు అధర్మంలో ఉన్నారు. అంటే ఈ క్షణంలో మీరు చేయాల్సింది చేయలేదంటే అదిను అధర్మమే, మీకు మీరే అధర్మాన్ని చేసుకుంటున్నారు. సో ప్రస్తుత ధర్మంలో అంటే మైండ్ఫుల్ గా ఉండటం అనేది షార్ట్ గా అర్థం చేసుకోండి. సో మైండ్ఫుల్ గా ఏ పని చేసుకున్నారో, ఇంటి పని అయినా, వంట పని అయినా, మీరు ఆఫీస్ పని అయినా, టీచర్ అయినా, పాట పాడే మాస్టర్ అయినా, ఇంకే మాస్టర్ అయినా, మీ పనిని మీరు ఈ క్షణం శ్రద్ధగా చేయటం అన్నది ప్రస్తుత ధర్మం. అండ్ ఇవాళ ధర్మం, ఇవాళ నాకేమేమి ఉన్నాయి? నేను ఇంట్లో అన్ని చూసుకోవాలి, ఇలా క్లాసెస్ కి చూసుకొని ఏ క్లాస్ లో నేను ఏ సబ్జెక్ట్ చెప్పాలో నేను ముందుగా ప్లాన్ చేసుకోవడము, ముందుగా నేను అన్ని పెట్టుకోవడము, క్లాస్ టైం అప్పుడు కరెక్ట్ గా రావటం, ఇదంతా నా ఇవాళ పనులు అనమాట. సో ఇవాళ నా ధర్మం. సో ఈ రోజు ధర్మాన్ని నేను చూసుకుంటా. ఇలా నాకు ఈ జీవిత ధర్మం అంటే ఏంటి? ఇక్కడ మనకు భలే చెప్పారండి. పత్రి గారు నా తన 40వ సంవత్సరం అప్పుడే తన జీవిత ధర్మాన్ని తను తెలుసుకున్నారంట. అంటే ధ్యాన ప్రచారం ఒక్కటే తన జీవిత లక్ష్యం, ఇదొక్కటే తన జీవిత లక్ష్యం అని తెలుసుకొని ఆయన తన ఉద్యోగాన్ని వదిలేసి పరిపూర్ణంగా ఆ రోజు నుండి ఆయన ధ్యాన ప్రచారం అన్నది స్టార్ట్ చేశారనమాట. అలా 40 ఏళ్లకి తన జీవిత ధ్యేయాన్ని పత్రికారు తెలుసుకున్నారు. ఎవరు కూడా పుట్టడంతోనే జీవిత ధ్యేయాన్ని, జీవిత లక్ష్యాన్ని తెలుసుకోలేదు. మన జీవితం గడుపుతూ గడుపుతూ ఉంటూ ఉంటూ మనం పడి లేసి ఒక 30 ఏళ్ళలో, 35 ఏళ్ళలో, 40 ఏళ్లకో మనం తెలుసుకుంటాం. ఇప్పుడు మన ఇంట్లోనే, ఇప్పుడు మన తల్లిదండ్రులు కానివ్వండి, మనకు తెలిసిన వాళ్ళు కానివ్వండి, ఈ ధ్యానంలో వచ్చేసారనుకోండి, మనకేమవుతుంది? ఇంకా త్వరగా తెలిసిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇంట్లో అందరూ మాస్టర్స్ అనుకోండి, వాళ్ళకు పుట్టే బిడ్డ ఎలా ఉంటుంది? పుట్టడంతోనే మాస్టర్ అయిపోతారు అనమాట. అంటే వాళ్ళకి జీవిత ధ్యేయము కనిపెట్టుకొని అక్కర్లే, వాళ్ళకు పేరెంట్స్ చెప్పేదే వాళ్ళ జీవిత ధ్యేయంగా వాళ్ళకి ఫాలో అయిపోతుంది. అలా ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ ప్రణాళిక తెలవడానికి ఆ
ఇప్పుడు మాస్టర్స్ ని ఎన్నుకున్న బిడ్డలకి పుట్టడంతోనే ప్రణాళిక తెలిసిపోతుంది. ఇంకా ఏమీ తెలియని వాళ్ళు జీవితంలో పడి లేసి తెలుసుకునే వాళ్ళంతా ఒక 20 ఏళ్ళలో, 30 ఏళ్ళలో, కొంతమంది 60 ఏళ్ళు, 70 ఏళ్ళు కూడా ఉంటారు. సో ఎప్పుడైనా మనం తెలుసుకోవచ్చు. అది మన జీవిత ప్రణాళిక. ఆ టైము మీకు మీ లోపల పరిపూర్ణంగా నేను ఇది చెయ్యాలి, నా జీవిత ధ్యేయం ఇది అని ఏ రోజైతే మీకు పరిపూర్ణంగా చెప్తుందో ఆ రోజే మీ జీవిత ధ్యేయం మీకు తెలిసినట్టు. సో ఆ ధర్మము జీవిత ధర్మం అన్నమాట. ఆ ధర్మము మీరు తెలుసుకుంటారు. సో పత్రి గారు స్టార్ట్ చేసిన రోజు ఎన్ని మంది ఉన్నారు? ఒక్కరు కూడా లేరు. ధ్యానం చెప్పించడానికి ఒక్కరు కూడా లేరు. ఒక్క మనిషితో మొదలయ్యి ఆయన ధ్యాన ప్రచారం ఇప్పుడు ఎలా ఉంది? ధ్యాన విస్ఫోటమైంది. ఇప్పుడు ఒక్కొక్క ప్రదేశంలో చూసారంటే ఎంతో మంది, మనం ఎంచలే ఆ, మనం ఎంచనే వల్ల కాదు, అంతమంది ఇప్పుడు ధ్యానాలు చేస్తున్నారు. సో ఇది మన పత్రి గారి యొక్క జీవిత ధ్యేయం. అండ్ సార్ ఏం చెప్తారు? ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మికంగా ఇదే ధ్యేయం. ధ్యాన ప్రచారమే ప్రతి ఒక్కరి ధ్యేయం. అహింస, శాకాహారం, పిరమిడ్ జగత్, ఇవే అందరి ధ్యేయాలు. ఎందుకంటే వీటి వల్లనే ప్రతి ఒక్కరూ ఎన్లైట్ అవుతారు, ప్రతి ఒక్కరికి ముక్తి. ఈ మూడు విషయాలు, ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ఈ మూడు వల్లే ప్రతి ఒక్కరికి ముక్తి లభిస్తుంది. సో ఎవరు కూడా ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరికి ఇదే జీవిత ధ్యేయం అవ్వాలి అని సార్ చెప్తూ ఉంటారు. మీరు భౌతిక పరంగా మీ ధ్యేయాలు వేరే ఉంటాయి, అంటే మీ ధర్మాలు వేరే ఉంటాయి, కానీ ఆధ్యాత్మికంగా మీ ధర్మం, మీరు ఈ విషయాలు తెలుసుకున్నారంటే తెలుసుకున్న రోజు నుండి వీటి ప్రచారమే మీ ధర్మము అని సార్ చెప్తూ ఉన్నారనమాట. ప్రాపంచకంగా మనం ధనము, పేరు, ప్రతిష్ట అలాంటివి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశలు ఉంటాయి, ఒక్కొక్క విధమైన కోరికలు, ఒక్కొక్క విధమైన అన్ని ఆలోచనలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. అవన్నీ మనం చూసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఆధ్యాత్మికులకు ఏం కావాలి అంటే ఓన్లీ ధ్యానం, ఓన్లీ ఈ ధ్యాన ప్రచారం, ఇవే అన్నమాట ఆధ్యాత్మికులకు. సో అంటే మనం పిరమిడ్ మాస్టర్స్, పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అని చెప్పచ్చు అనమాట. ఇక్కడ ఆ సార్ ఇంకొకటి చెప్తారు. కృష్ణుడు తన ధర్మాన్ని తాను చేశాడు. ఎప్పుడైతే యుద్ధం మొదలైందో కౌరవులైనా పాండవులైనా తన వాళ్లే కాబట్టి తన ధర్మం ఏంటి? ఎవరి పక్క యుద్ధం చేయకూడదు అనే తన ధర్మంలో తనున్నాడు. ఇప్పుడు పాండవులు ఏం కోరుకున్నాడు? కృష్ణుడిని కోరుకున్న వల్ల కృష్ణుడు పాండవుల దగ్గర అర్జునుడు రథసారథిగా ఒప్పుకున్నాడు. కౌరవులు ఏం కోరుకున్నారు? ఆయన సైన్యాన్ని కోరుకున్నారు కాబట్టి ఆయన సైన్యాన్ని ఇచ్చారు. అంటే ఎవరికి వాళ్ళ వాళ్ళ ధర్మం ప్రకారం అది కోరుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు కౌరవులు అంటే వాళ్ళకి ఏమి, వాళ్ళ వాళ్ళ మైండ్ ఏంటి? యుద్ధం గెలవాలి, దానికి వచ్చి మనుషులు కావాలి అంటే భౌతికమైన ఆలోచనలు. ఆ భౌతికమైన ఆలోచనలకు తగ్గట్టు, వాళ్ళ ధర్మానికి తగ్గట్టు వాళ్ళు కృష్ణుడు యొక్క సైన్యాన్ని మాత్రమే కోరుకున్నారు. ఇప్పుడు పాండవులు అలా కాదు, వాళ్ళు ఆధ్యాత్మికంగా ఆలోచిస్తారు, ధర్మంగా ఉంటారు. ధర్మరాజు పెద్ద తనయుడు. సో వాళ్ళు ధర్మంగా అన్ని ఆలోచిస్తారు. అప్పుడు వాళ్ళు కోరుకునింది కృష్ణుడు ఒక్క సలహాలు, ఆ సపోర్ట్, ఆ ఒక ఇది ఉంటే చాలు. ఆత్మబలాన్ని కోరుకున్నారు వీళ్ళు. ఇక్కడ దేహ బలాన్ని వీళ్ళు కోరుకోలేదు, ఆత్మబలాన్ని కోరుకున్నారు. కాబట్టి పాండవులు ఆ ధర్మంలో ఉన్నారు కాబట్టి ధర్మానికి తెలుసు ఏది మనం కోరుకుంటే మనం ధర్మం పక్కన ఉంటాము, మనం జయిస్తాం అనేది ఆ ఆత్మపరంగా ధర్మాన్ని ఆచరించే వాళ్ళకి తెలుసు. సో వీళ్ళు ధర్మాన్ని ఆచరిస్తారు కాబట్టి పాండవులు కృష్ణుణ్ణి కోరుకున్నారు. ఇక్కడ వచ్చి సార్ ఏం చెప్తారంటే ధ్యానం చెప్పించే వాళ్ళు కృష్ణుడు, ధ్యానం నేర్చుకునే వాళ్ళు పాండవులు, ఆ ధ్యానాన్ని నేర్చుకోని వాళ్ళు కౌరవులు. ఇప్పుడు సార్ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు పాండవులు ఎక్కువైపోయారు అంటే ధ్యానులు ఎక్కువైపోయారు, ఇంకా చెప్పాలంటే కృష్ణుళ్ళు ఎక్కువైపోయారు, పిఎస్ఎస్ఎం మాస్టర్స్ ఎక్కువైపోయారు, కృష్ణుళ్ళు ఎక్కువైపోయారు, ధ్యానులు ఎక్కువైపోయారు, కౌరవులు తగ్గుతూ వస్తున్నారు. ఇలానే మనము మన ధర్మాన్ని చేస్తూ పోతే
ఇంకా కౌరవులు అన్న వాళ్లే ఈ భూలోకంలో లేకుండా మనం చెయ్యొచ్చు అనేది తెలుసుకుంటాం అన్నమాట మనం. సో ముఖ్యంగా మూడు విషయాలు: ఈ జీవిత ప్రణాళిక, ఈ రోజు ప్రణాళిక, ఇవాళ ప్రణాళిక, ఇప్పుడు ఈ క్షణం ప్రణాళిక. ఈ మూడు ధర్మాలని మనము ఖచ్చితంగా ఫాలో అయితే మనకు జీవితంలో ఏ కష్టాలు దుఃఖాలు ఏవి రావన్నమాట. సో ధర్మో రక్షతి రక్షిత. ఇలా మన ధర్మాన్ని కాపాడినప్పుడు ఆ ధర్మం మళ్ళీ మనల్ని ఆ కాపాడుతుంది. ఇప్పుడు ధర్మం చేయకపోతే ఏమవుతుంది అంటే మళ్ళీ 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 పుడుతూనే ఉంటాం. మీరు ఎప్పటిదాకా ధర్మాన్ని పరిపూర్ణంగా ఆచరించి ఆ కంప్లీట్నెస్ కి మీరు వస్తారో అంతవరకు తిరిగి 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 పుట్టాల్సిందే. సో అధర్మానికి ధర్మం ఉందని తెలియదు. మనం ఎంతో మందిని చూస్తూ ఉంటాం, అధర్మం అలా అట్లా ఈజీగా చేసేసి వెళ్తూ ఉంటారు. వాళ్ళ అధర్మం చేసినా కూడా వాళ్ళకి గిల్ట్ ఫీలింగ్ ఉండదు, నేను తప్పు చేశానని అనుకోరు. వాళ్ళు చేస్తూ పోతూ ఉంటారు అధర్మాన్ని. ఎందుకు అధర్మాన్ని చేస్తూ ఉంటారు? వాళ్ళకి ధర్మం ఉందని తెలియదు. నేను అధర్మం చేసినా కూడా నన్ను ఎవరు చూడరు, నన్ను ఎవరు చూడలేదు, ఎవరు చూసినా ఎవరు ఏం చేయలేరు అనేసి అనుకుంటారు. అక్కడ ఎవరు ఏమి చెయ్యరు. నీ కర్మే నీకు, నువ్వు చేసే అధర్మం వల్ల నీ అధర్మమే నిన్ను నిన్ను ఆ నిన్నొచ్చి డిక్లైన్ చేస్తుంది అనేది వాళ్ళు తెలుసుకోరు. సో అధర్మానికి ధర్మం ఉందని తెలియదు. ఎప్పుడు కూడా వాళ్ళు హింసలోనే ఉంటారు, ఎప్పుడు కూడా అరాచకాలు చేస్తూ ఉంటారు, మాంసాహారాలు భుక్షిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ ఇంకొకరిని ఏడిపించడం, ఇంకొకరిని పాడు చేయడం, ఇంకొకరు జీవితాలను నాశనం చేయడం, వాళ్ళకి ఎప్పుడు అధర్మంలోనే ఉంటారు. ఇంకేమీ అనిపించదు అనమాట. వాళ్ళ వల్ల ఒకరికి మంచి జరగదు, వాళ్ళకి మంచి జరగదు. అయినా కూడా వాళ్ళు అధర్మమే చేస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి ఆ చూపు లేదు. ఇప్పుడు సారేమంటారు, ధర్మంలో ఉండే వాళ్ళకే ఆ చూపు ఉన్నట్టు, అధర్మంలో ఉండే వాళ్ళందరూ గుడ్డి వాళ్ళే, వాళ్ళకి చూపు లేదు. చూపు లేని గుడ్డి వాళ్ళని అధర్ములు అని అంటారు సార్. సో ధర్మంలో ఉన్నప్పుడే మీకు సరైన చూపు ఉంది. కండ్లు తెరిస్తే ధర్మంతో చూడాలి, చెవులు మనం వింటే ధర్మాన్నే వినాలి, నోరు తెరిస్తే ధర్మమే మాట్లాడాలి. సో ఇలా మన చేతలు, మన ఆలోచనలు, మన ప్రవర్తనలు ప్రతి ఒక్కటి కూడా ధర్మంలో ఉండాలి. ధర్మంలో ఉంటే, ధర్మం అంటే ఇంకేంటి లేదండి, మన రెస్పాన్సిబిలిటీ, మన డ్యూటీ, మనం ఏం చెయ్యాలి అన్న దాంట్లో ఉంటేనే మన ధర్మము. ఇప్పుడు ఒక ఇంటి పెద్ద అనుకోండి, వాళ్ళకి ఏం ధర్మము? వాళ్ళు సంపాదించి ఆ ఫ్యామిలీని చూసుకోవడం వాళ్ళ ధర్మం. నాకు ఆస్తులు ఉన్నాయి, నేను సంపాదించను, నేను ఇట్లే ఉంటా, నేను ఏ పని చేయను, ఏం సంపాదించను అంటే అది అధర్మమే. తన బాధ్యత ఏంటి? తన బాధ్యత తను చేయడం ధర్మం. మీకు పెద్దల సొత్తు ఉండియండి, ఏదైనా ఉండియండి, కానీ సంపాదించడం అన్నది ఒక మొగోళ్ళ ధర్మం. ఇప్పుడు ఆడవాళ్ళు అన్నప్పుడు ఇంటిని చూసుకోవడము, పిల్లల్ని చూసుకోవడము, ఫ్యామిలీలో ఉండే వాళ్ళని చూసుకోవడం, ఇది ఒక ధర్మం. కానీ ఇప్పుడు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సంపాదించడం అన్నది కామన్ అయిపోయింది. సో ధర్మాలు ఇలా మారుతూ ఉంటాయి అన్నమాట. సో ఒక్కొక్క టైంలో ధర్మాలు అన్నది మారుతుంటుంది, ధర్మంలో ఉండే సూక్ష్మాలు మారుతూ ఉంటుంది. ముందుగా ప్రతి ఒక్కరు హింసను వీడాలి, అంటే మాంసాహారాన్ని వీడాలి. మాంసాహారము వీడితేనే, అంటే ఆ హింసను వదిలితేనే మీరు ఫస్ట్ మానవులు అనిపించుకుంటారు. ఎప్పుడు ఈ హింస నుండి బయట వస్తారో అప్పుడే మీ కంటికి ధర్మం ఏందో అప్పుడే కనిపిస్తుంది. అంతవరకు ధర్మం మీకు అర్థం కాదు, అధర్మంలోనే ఉంటారు. ధర్మం అర్థం అవ్వాలంటే ఫస్ట్ హింసను వీడాలి. అందుకే మనకు ఫస్ట్ చెప్పడమే ఏంటి సారు, అహింసా జగత్, శాకాహార జగత్ అని చెప్తూ ఉంటారు. ఎప్పుడు మీరు అహింసలో ఉంటారో అప్పుడే ధర్మం కనిపిస్తుంది. ధర్మం కనిపిస్తేనే కదా మనం చేయడము. ధర్మం కనిపించకుండా మనం ఎలా చేస్తాము? ధర్మం కనిపించాలంటే ఫస్ట్ అహింసని వీడాలి. సో ఇది ఫస్ట్ పాయింట్. సో అహింసను వీడితేనే ధర్మం అంటే మనకు కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు మనకి వైశేషికంలో ఒక శ్లోకం ఉందండి.
యథోభ్యుదయ నిశ్చయ సిద్ధి సధర్మ అని చెప్పబడింది. అంటే యత్ ఏ విషయాల వలన అభ్యుదయం అంటే మీకు ఉన్నతి జరుగుతుందో, మీరు ఆ, పైకి మీరు ఫార్వర్డ్ అవుతారు, మీరు ఆ, ప్రగతి పొందుతారు. మీ మీ శరీరవత్ కానీ మనసువత్ కానీ ఆత్మవత్ కానీ మీరు ప్రగతి పొందుతారు, ప్రోగ్రెస్ అంటాం కదా, ఆ ప్రోగ్రెస్ మీకు వస్తుందో, ఆ అభ్యుదయ అంటే ఆ ప్రోగ్రెస్ మీకు వస్తుందో, నిశ్చయ అంటే ఆ చేసే పనుల వల్ల మోక్షం కానివ్వండి, ముక్తి కానివ్వండి, అపవర్గం కానివ్వండి, ఇవన్నీ ఒకటే ఒకటే పదాలు, ఎన్లైటన్మెంట్. ఇవన్నీ మీరు పొందుతారో అదే ధర్మము అని చెప్పబడింది. అంటే యథోభ్యుదయ నిశ్చయ సిద్ధి సధర్మ. ఎటువంటి విషయాల ద్వారా మీకు అభ్యుదయం, మీరు ప్రగతి పొందుతారో, మీకు ముక్తి లభిస్తుందో ఆ విషయాల్నే ధర్మము అని అంటారు. అంటే ప్రతిరోజు మనం చేసే ఆ ఇప్పుడు మూడు చెప్పుకున్నాం కదా: జీవిత ప్రణాళిక, ఈ రోజు ప్రణాళిక, ఇప్పటి ప్రణాళిక. ఈ మూడు ప్రణాళికలు మనం ఏం చెయ్యాలన్నది కరెక్ట్ గా మనం చేసినప్పుడు ఆ ధర్మం. అంటే ఇవన్నీ కరెక్ట్ గా చేసినప్పుడు మన ప్రగతి అన్నది ఉంటుంది. ఇప్పుడు ఈ క్లాస్కి వచ్చాము, ఈ విషయాలు విన్నాము అంటే ఏంటి? ఇప్పుడు మనము ఈ సమయాన్ని మనకు మనం కేటాయించి ఈ విషయాల్ని విన్నప్పుడు మనలో ప్రగతి అన్నది జరుగుతుంది. అంటే మనం సరైన ధర్మంలో ఉన్నాము. ధ్యానం చేస్తున్నారు, మీరు 1 గంట ధ్యానం చేశారు, 2 గంటలు, 4 గంటలు, 6 గంటలు ధ్యానం చేశారు అనుకోండి. సో ఆ 6 గంటలు ఏమైంది? మీరు ధర్మంలో ఉన్నారు, మీ ఆత్మ ధర్మంలో ఉన్నారు. మీ ఆత్మ ధర్మంలో ఉన్న వల్ల మీ ఆత్మ ఎదిగింది, మీరు ముక్తికి దగ్గర అవుతున్నారు. సో ఈ విషయాల్నే ధర్మము అని అంటారు. ఎటువంటి విషయాల ద్వారా మీరు ముందుకెళ్తారో, మీ ఆత్మ ప్రగతి జరుగుతుందో, మీ బుద్ధి ప్రగతి జరుగుతుందో, మీ శరీరం ప్రగతి జరుగుతుందో అవన్నీ ధర్మాలు. వీటినే ధర్మం అంటారు. సింపుల్ గా మనం అర్థం చేసుకోవడానికి, ధర్మము అంటే ఎన్నో ఉన్నాయి. సో ధర్మం అన్నప్పుడు మనకి మోస్ట్లీ చెప్తారు సారు, నవవిధ ధర్మాలు అని చెప్తారు. ఒక టాపికే ఉంది మనకి సారు, నవవిధ ధర్మాలు అని. ధర్మాలంటే ఎంచలేనన్ని ధర్మాలు ఉన్నాయి, కానీ నవవిధ ధర్మాలని ఇంకా ఈజీగా మనం అర్థం చేసుకొని ఫాలో చేయడానికి సార్ వచ్చి నవవిధ ధర్మాలు మనకిచ్చారు. ఎవరు ఇంకా అది వినలేదో ఖచ్చితంగా ఆ నవవిధ ధర్మాలని ఖచ్చితంగా వినండి. దాంట్లో కూడా మనకి ఈ ధర్మాన్ని గురించి చెప్పుండారనమాట. ఈ నవవిధ ధర్మాలు అనేది మెయిన్ నైన్ నైన్ ధర్మాల్ని మనము ఆచరించేలాగా మా సార్ ఇంకా ఈజీగా చెప్పారనమాట. సో మన ప్రగతి దేని ద్వారా వస్తుందో అది ధర్మము. నువ్వు ధర్మంలో ఉన్నప్పుడు నీ ప్రగతి కంపల్సరీ. సో మనము ధ్యానం చేస్తామంటే ఆత్మ ప్రగతి, మనం ఒక మంచి పుస్తకం చదువుతామంటే అది ఆత్మ ప్రగతి, ఇలాంటి క్లాసులు విన్నాము అంటే అదొక ఆత్మ ప్రగతి. సో ఆత్మ ప్రగతికి మీరు చేసేది ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. మీరు శరీర ధర్మం అన్నప్పుడు శాకాహారము, ఆ శుద్ధ సాత్విక ఆహారం తినటమే శరీరానికి మీరు చేసే ధర్మం. మనోధర్మం అన్నప్పుడు మనసుకు మంచి విషయాలు, సంతోషాన్ని ఇవ్వటము, ఆనందాన్ని ఇవ్వటము, పరోపకారం చేయటము, ఆ మిగతా వాళ్ళకి మంచి చేయటం, ఇవన్నీ కూడా మనసుకు ధర్మం అన్నమాట. మీరు ఒకరికి హెల్ప్ చేసి చూడండి, మీ మనసు ఎంత సంతోషపడుతుంది, మన హృదయం నిండిపోతుంది అట్లే. ఆ ఒక పరమానందంతో నిండిపోతుంది, పరవశం అంటాం మనం దాన్ని. ఆ పరవశంతో నిండిపోతుంది అనమాట. సో ఇలాంటి విషయాలు మన శరీర ధర్మము, ఆ బుద్ధి ధర్మము, ఆ మనోధర్మము, ఆత్మధర్మం, ఇవన్నీ చేయాలన్నమాట. సో ఆత్మధర్మము ఖచ్చితంగా చేయాలి. అందరూ మనము శరీర ధర్మం, మనసు ధర్మం అందరూ చేస్తాం, కానీ ఆత్మధర్మానికి వచ్చినప్పుడు అందరూ ఏం చెప్తారండి, మాకు టైం లేదండి, ఇవాళ మా ఇంట్లో ఒకటే పనులండి, మేము బయట వెళ్ళాలండి, మాకు ఫంక్షన్ అండి, ప్రోగ్రామ్స్ ఉన్నాయండి, గెస్ట్ వచ్చారండి. ఇలా మనము మన ఆత్మధర్మాన్ని మర్చిపోతూ ఉంటాము, ఆత్మధర్మాన్ని తోసి పెడుతూ ఉంటాం అన్నమాట. సో ఆత్మ ధర్మాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. శరీర ధర్మం కన్నా, ఆ బుద్ధి ధర్మానికన్నా ఆత్మ ధర్మం ఇంకా గొప్పది.
ఈ ఆత్మధర్మం చేసినప్పుడే, అంటే ఆ ధ్యానం చేసినప్పుడే మీకు మిగతా దినమంతా ఇంకా ఈజీగా గడిచిపోతుంది. చేసే పనులన్నీ గంటలో చేయాల్సింది 10 నిమిషాల్లో చేసేస్తారు. సో అప్పుడు ఎప్పుడైతే మీరు ఆత్మకి ధర్మాన్ని, ఆ కరెక్ట్ అయిన ధ్యానాన్ని ఇస్తారో, జ్ఞానాన్ని ఇస్తారో, మిగతా పనులు తనంతట తానే సగం టైంలోనే మీరు చేసేస్తారనమాట. టైం లేదన్న వాళ్ళు ఖచ్చితంగా ధ్యానం చేయండి. మీకు టైం లేదనే మాటే మీకు మీ డిక్షనరీలో మీరు చెడిపేయచ్చు. ఎందుకంటే టైం లేని వాళ్ళే చెయ్యాలి. టైం లేదు అన్న వాళ్ళకి ఏమంటే వాళ్ళు ధర్మంలో లేరు. వాళ్ళకి ఏం చేయాలో తెలీదు, ఎలా చేయాలో తెలీదు. ఆ ప్రతి ఒక్క క్షణము పోరాడుతూనే ఉంటారు. ఒక్కొక్కటి ఒక్కొక్కటి పోరాడి పోరాడి చేయటం వల్ల టైం చాలదు. అంటే జ్ఞానం, పరిపూర్ణ జ్ఞానం లేదు. అదే ఇప్పుడు చెప్పాను కదా, ఇవాళ ప్రణాళిక లేదు, ఇప్పుడు ఏం చేయాలో ప్రణాళిక లేదు, జీవిత ప్రణాళిక లేదు. ఈ మూడు లేనప్పుడు ఏమవుతుంది? టైము ఉండదు. జీవిత ప్రణాళిక, ఇవాళ ప్రణాళిక, ఇప్పుడు ప్రణాళిక మీరు ఖచ్చితంగా ముందే ఇక్కడ ఉంది అంటే ఎంతైనా టైం ఉంది. 24 గంటల్లో ఎంతైనా చేయొచ్చు. ఇవి మనం తెలుసుకోవాల్సిన ధర్మాలు. తెలుసుకున్నాం అంతే కాదు, ఆ ధర్మాన్ని ఆచరించాలి. మనం ఆచరించడమే కాదు, మన ప్రక్క వాళ్ళకి చెప్పాలి, మన ఫ్యామిలీలో చెప్పాలి, మన ఫ్రెండ్స్ కు చెప్పాలి, మన రిలేటివ్స్, నైబర్స్, కొలీగ్స్ అందరికీ చెప్పాలి. వినడం వినకపోవడం అది వాళ్ళ ఇష్టం. చెప్పడం మన వంతు. ఎప్పుడైతే ఎటువంటి విషయాలు మనం తెలుసుకున్నామో మంచిది, మనం ప్రగతి పొందే విషయాల్ని తెలుసుకున్నామో, ఈ ప్రగతి పొందే విషయాల్ని పక్క వాళ్ళకి చెప్పాలి. ఆ పక్క వాళ్ళకి చెప్పినప్పుడు, ఇప్పుడు మనము ఇటువంటి ధర్మాన్ని తెలుసుకున్నాము, ఈ ధర్మాన్ని ఆచరిస్తున్నాము. ఇప్పుడు మనకి ఇవన్నీ చేసేటప్పుడు ఒక 20%, 30% మనం ఓకే. సో ఇదే విషయాన్ని మనం ఇంకొకరు ఇతరులకు చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇతరులకు చెప్తున్నానంటే అది 100% అన్నమాట. 100% ధర్మం మీరు చేసినట్టు. సో మన వరకే మనం ఆచరించినప్పుడు ఇంతే లాభం ఉంటుంది. అది ఇతరులకు ఇచ్చినప్పుడు ఆ లాభాన్ని కొలవలేము. సో మనకి ఇంత లాభం కావాలనా, ఇంత లాభం కావాలనా అనేది ఆలోచించుకోండి. సో అది పిఎస్ఎస్ఎం మాస్టర్స్ ప్రతి ఒక్కరిని మీరు చెప్పాలి. ప్రతి ఒక్కరు గురువు అవ్వాలి. ఎవరు ఫాలోవర్స్ కాదు, ఎవరు కూడా శిష్యులు కాదు, ప్రతి ఒక్కరు గురువులే అవ్వాలి. ఆ పిఎస్ఎస్ఎం అంటే గురువులని క్రియేట్ చేసే సొసైటీ. గురువుల్ని క్రియేట్ చేసే సొసైటీ. ఇప్పుడు చాలా మందికి ఆశ, ఆ ఈ మాస్టరు, ఆ మాస్టర్ కింద 10 మంది ఉంటే ఆ 10 మంది ఆ మాస్టర్ వచ్చి మాస్టర్ 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 అని వాళ్ళ దగ్గర వెళ్ళి ప్రతిదానికి మా ఇంట్లో ఇది జరిగింది, నాకు ఇది జరిగింది అని చెప్పుకుంటే వాళ్ళు వచ్చి గొప్పగా ఫీల్ అవుతుంటారు. నో, మీరు మాస్టర్ అయితే మీ దగ్గర ఎవరు కూడా ఆ చేయి చాచి రాకూడదు. మీ గైడెన్స్ కి రావచ్చు కానీ నాకు హెల్ప్ చేయండి అని రాకూడదు ఎవరు. అలా మీరు ఫాలోవర్స్ ని పెట్టుకున్నారంటే మీరు గురువులే కాదు. సో గురువుల్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఒకరు వచ్చారు అలా చేయి చాపారు, మిమ్మల్ని అడిగారంటే అక్కడ మీ ధర్మం ఏంటి? వాళ్ళు ధర్మంలో లేదు, ఆ ధర్మాన్ని గుర్తించమని వాళ్ళకి గైడ్ చేయాలి కానీ మీరు ఇలా నోట్లో పెట్టకూడదు వాళ్ళకి. నువ్వు ధ్యానం చెయ్యి, నీ కష్టాన్ని నువ్వే క్వశ్చన్ చేసుకో, నీకు నువ్వే బదులు తెలుసుకో. నేను చెప్పను, నాకు తెలిసినా నేను చెప్పను. ఇలా ఉంటేనే ప్రతి ఒక్కరు గురువు అవుతారు. సో ఇలా ఒక కస్టమర్ని అడిగేశారు, నేను ఇదా సొల్యూషన్, నువ్వు ఇదా చెయ్యాలా అని చెప్పేసినానంటే రేపు వస్తాడు వాడు మళ్ళీ నా దగ్గరికి. రేపు మళ్ళా నాకు ఇంకోటి వచ్చింది, దీనికి చెప్పు జవాబు. ఇది కాదండి. ప్రతి ఒక్కరూ ఎవరు కూడా ధ్యానాన్ని నేర్పించండి. వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలవాలా. ఎప్పుడూ వచ్చి చేతులు చాచి నాకు చెప్పు నాకు చెప్పు అనేసి అడుక్కోకూడదు ఎవరు కూడా. ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ కొత్త వాళ్ళకైతే మనం కొన్ని రోజులు హెల్ప్ చేయాలి. ధ్యానం నేర్పించేసి వాళ్ళు ధ్యానం చేశాక కూడా ఇలానే ఉన్నారంటే అలా ఉండనీయద్దండి. మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు అనుకుంటారు కానీ అది హెల్ప్ కాదు. వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టేది మీరు ఎప్పుడైతే చెప్పిస్తారో అప్పుడు మీరు నిజమైన గురువు. మీరు గురువుని తయారు చేస్తున్నారనమాట.
అలా ఉండాలి. అది మన ధర్మం. ప్రతి ఒక్కరికి ధర్మం తెలుసుకొని ఆ ధర్మాన్ని ప్రతి ఒక్కరికి చెప్పించడం అన్నది ధర్మం. ఇది ధర్మము. ఇది ఆత్మ ప్రగతినిస్తుంది. ఈ ధర్మాన్ని మీరు ఆచరిస్తే మీ ఆత్మ ప్రగతి జరుగుతుంది. ఇప్పుడు బుద్ధుడు ఏం చేశాడు? ధమ్మపదం అనే పుస్తకాన్ని రాశాడు. ఆయన పెద్ద గురువు. ఆయన ఏమన్నా చెప్పొచ్చు, ఏమన్నా చేయొచ్చు. కానీ ఆయన పుస్తకం ధమ్మపదం అనే పుస్తకం రాశాడు. అది పరిపూర్ణంగా ధర్మం గురించి ఆ బుక్. అందులో ఏ భగవంతుడి గురించి చెప్పలేను. ఏ భగవంతుడిని ఈ పూజలు చెయ్యి, ఈ హోమాలు చెయ్యి, ఈ వ్రతాలు చెయ్యి, ఆ దేవుణ్ణి మొక్కు, ఈ దేవుణ్ణి మొక్కుని రాయలే అందులో. పూర్తిగా ధర్మం గురించే బుద్ధుడు రాశాడు. ఎందుకు ఓన్లీ ధర్మం గురించి ఎందుకు రాశాడు? నువ్వు ధర్మబద్ధంగా ఉంటే నీకు ఇంకొక జన్మ లేదు. ఇదే సత్యం. ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకుంటే, ఆ ధర్మాలన్నీ నువ్వు తెలుసుకుంటే నీకు ఇంక జీవితం లేదు. ఇంకొక జీవితం లేదు. సో మనకు పేరు ప్రఖ్యాతులు ముఖ్యం కావు. ధర్మబద్ధంగా జీవించడం. నీకు ఇవాళ పేరు కోసము, పదవి కోసము, డబ్బు కోసమో ఏదో ఒకటి చేసావు అంటే అవన్నీ వస్తుంది, రాకుండా కాదు. కానీ అది ధర్మబద్ధంగా ఉండాలి. అందులో ధర్మం లేదంటే అది నీకొచ్చి కూడా ఆ పేరు ప్రయోజనం లేదు. ఆ డబ్బు ప్రయోజనం లేదు. ఆ పదవి ప్రయోజనం లేదు. వేటికి అర్థాలు లేవు. ఏదో నీ తృప్తికి నీకు ఇవన్నీ వచ్చాయి అనుకుంటా కానీ దాంట్లో నీకు ప్రగతే లేదు. ప్రగతి లేని విషయాలు అధర్మం. సో లైఫ్ లో చాలా మంది ఇలాగే అధర్మంలో జీవిస్తున్నారు. నీకు ప్రగతి లేని విషయాలు అధర్మము. నీకు ప్రగతినిచ్చే విషయాలే ధర్మము. బుద్ధుడు ఇదే కాదు, అన్ని ఏం చెప్పాడు? ఎయిట్ ఫోల్డ్ పాత్ అని. సరైన వాక్కు, సరైన జీవితోపాయము, సరైన చూపు, సరైన ఎఫర్ట్స్, ఇలాంటివే అన్ని సరైనవి 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 అని చెప్పారు. సరైనవన్నీ ఏంటి? మీ ధర్మాలే. సో ఇవన్నీ ధర్మానికి సంబంధించే చాలా చెప్పారనమాట. సో ఫస్ట్ మీరు అహింసలో ఉంటే ధర్మం ఏందో తెలుస్తుంది. హింసలో ఉంటే మీకు తెలియదండి, ధర్మం అంటే తెలియదు. మీరు అహింసలో ఉండాలి. అహింసలో ఉంటేనే ధర్మం అనేది తెలుస్తుంది. ఫస్ట్ సత్యం కూడా తెలుసుకోవాలి. సత్యం తెలిస్తేనే ధర్మం అనేది అర్థం అవుతుంది. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఆత్మ ఉంది అన్నది పెద్ద సత్యం. ఇలాంటి సత్యాలు ఎన్నో ఉన్నాయి. సృష్టి సత్యం, సృష్టి ధర్మాలన్నీ సత్యం, మానవులు సత్యం, ఇలా ఈ గ్రహాలు సత్యం, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకుంటేనే మనకు ధర్మం అర్థమవుతుంది. సో ఇంకా ఇవన్నీ అర్థం కాలే, పర్వాలేదు వదిలేయండి. సింపుల్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? మీకు ప్రగతి ఉంది అంటే అది మీరు ధర్మం చేసినట్టు. ఏ విషయంలోనైనా మీకు ప్రగతి లేదంటే అక్కడ మీరు అధర్మంలో ఉన్నారు. ఇప్పుడు శరీరం ఎత్తుకోండి. మీకు అనారోగ్యం సమస్యలు ఉన్నాయి అంటే మీరు శరీరం పట్ల అధర్మంలో ఉన్నారు. అంటే ఏంటి? నిన్న చేసిన పాపమే ఇవాళ రోగము. ఇవాళ చేసే పాపాలు రేపటికి రోగాలు. సో శరీరం పట్ల మీరు అధర్మంలో ఉంటే, అంటే ఈ శరీరంలో మాంసాహారాలు వేయడం, ఆల్కహాల్ పోయడం, సిగరెట్స్ తాగడం, ఇలాంటివన్నీ మీరు చేశారంటే శరీరం చెడిపోతుంది. మీ అణువులు నశిస్తాయి. సో మీ పట్ల మీరు అధర్మాన్ని చేసుకుంటున్నారు. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. అందరూ డ్రింక్స్ తాగడం, పార్టీలు, పబ్బులు అంటే తాగడం ఫ్యాషన్. అది తాగితేనే గొప్ప. అది మేబీ గొప్ప కావచ్చు, కానీ అది అధర్మం. మీరు అధర్మంలో ఉన్నప్పుడు ఏమవుతుంది? మీ శరీరాన్ని మీరే పాడు చేసుకుంటున్నారు. మీరే మీకు అధర్మాన్ని చేసుకుంటున్నారు. ఎవరో వచ్చి చేయడం కాదు, మీకు మీరే అధర్మాన్ని చేసుకుంటున్నారు. ఫ్యాషన్ గొప్ప అని చెప్పి అనవసరమైన విషయాలకు వెళ్ళి మీరే అధర్మంలో పడుతున్నారు అనమాట. ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయండి, మీకు అందరికీ తెలుసు. కానీ మీ జీవితంలో మీ యొక్క ప్రణాళికలు, జీవిత ప్రణాళిక, ఇవాళ ప్రణాళిక, ఇప్పటి ప్రణాళిక వేసేటప్పుడు మీరు చేసే పనులన్నీ మీరు చెక్ చేసుకోండి. ఏదేది ధర్మంలో ఉన్నారు, ఏదేది ధర్మంలో లేదు అన్నది మీరు చెక్ చేసుకున్నారంటే మీకే తెలుస్తుంది. సో ఈ పనిలో మీకు ప్రగతి ఉందా? అప్పుడు అది కరెక్ట్. నెక్స్ట్ చేసే పనిలో ప్రగతి లేదా? అది కరెక్ట్ కాదు. వాటి నుంచి ఎలా బయటపడాలో తెలుసుకొని కొద్ది కొద్దిగా బయట వచ్చేయాలి. సో ఇది మనము చేసే విషయం. సో ఇవన్నీ చేస్తేనే మనము ధర్మంలో ఉన్నట్టు. శరీరాన్ని హింసించకూడదు, మనసుని హింసించకూడదు. ఆ ఎప్పుడు
ఖచ్చితంగా ఉండాలి. మనము మన ధర్మాన్ని మనం చేసుకుంటూ పోవాలి. ఎవరి పట్ల ఏ విషయాలు మనము పట్టించుకోకూడదు. వాళ్ళు అధర్మంలో ఉన్నారు, ఇంత సంపాదించేస్తున్నారు, మిద్దలు మేడలు కట్టేస్తున్నారు, ఎప్పుడు అది అనుకోవద్దండి. అధర్మంలో ఏదొచ్చినా చూసేకేమన్నా బాగుంటుందేమో కానీ వాళ్ళకి ఒక మనశ్శాంతి ఉండదు, సంతోషం ఉండదు, ఆ ఏమీ ఉండదు. అప్పుడు ఆ మిద్దలు మేడలు ఎందుకు? ఆ మిద్దలు మేడలు ఉండే వల్ల సంతోషం వస్తుందంటే, అందరికి ఆ రోడ్లో ఒక కుక్క ఎంత హాయిగా ఉంటుంది, ఒక పిల్లి ఎంత హాయిగా ఉంటుంది, వాటికి మిద్దెలు మేడలు ఉన్నాయా? అవి ధర్మంలో ఉంటుంది కాబట్టి అవన్నీ సంతోషంగా ఉన్నాయి. సో ప్రకృతిలో ఏ ఒక్క జీవరాశి ఏడ్చినట్టు మనం చూడం. ఎందుకు దానికి ఏడుపు రాదంటే అవన్నీ ధర్మంలో ఉన్నాయి, వాటికి ఏడవాల్సిన అవసరమే లేదు. మనుషులే అధర్మంలో ఉన్నారు. మనుషులు అధర్మంలో ఉండడం వల్లనే దుఃఖాలు, ఏడుపులు, ఆ ఇంకా స్ట్రెస్ అంటారు, టెన్షన్ అంటారు, బీపీ అంటారు, అదంటారు, ఇదంటారు, ఎన్నో ఉన్నాయి. రోగాల లిస్టు మనం చెప్పలేం, అన్ని ఉన్నాయి. ఎందుకంటే ధర్మాన్ని మనం ఆచరించలేదు. ధర్మాన్ని ఆచరించకపోవడం వల్లే ఇవన్నీ. సో ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని పాటించండి, మీకు మిమ్మల్ని ఆ ధర్మమే కాపాడు. సో ఓకేనా మేడం? టైం అయింది కదా? ఎస్ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చక్కగా శ్రద్ధగా విన్న అందరికీ థ్యాంక్ యూ. మీరు ఇంత చక్కగా చిన్నపిల్లలకు కదా క్లాస్ చెప్పినట్టు అంత అద్భుతంగా చెప్తున్నారు మేడం. నోట్ అరటిపండు వచ్చి అలా పెట్టినట్టే ప్రతి ఒక్కరికి ప్రతి పాయింట్ 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 చాలా అద్భుతంగా అర్థమవుతుంది. అంత చక్కగా వివరిస్తారు. ఇంకొకటి తెలుసా మేడం, మీరు చెప్పిన క్లాస్ ఎవరైనా నోట్ చేసుకొని ఇంకో క్లాస్లో చెప్పేసేయచ్చు ఈజీగా. థ్యాంక్ యూ అండి, అదే థ్యాంక్ జరిగింది. మీరు 1+4+8 అనే కాన్సెప్ట్ ఒక దాంట్లో చెప్పడం జరిగింది. నేను ఇక్కడ యూ. చెప్పి చేశాను అనమాట ఇంకోటి ద్వారా. జస్ట్ మీ ఓకే. వీడియో అక్కడికి పంపించాను. ఏం చెప్పాలా, ఈ వీడియో పంపించి ఇది చెప్పండి, ఓకే మేడం అనేసారు అనమాట. అయ్యో, అంత ఈజీగా థ్యాంక్ యూ అండి. ఉంటుంది. అంత ఉమ్, ఈజీగా ఉంటుంది ఆ కాన్సెప్ట్. కానీ మీరు చెప్పే విధానము ఎవరికైనా అర్థమైపోతుంది. అలాగే ఇంకో చెప్పేలాగా కూడా ఉంటుంది. నేర్చుకొని అంటే నేను నా చెప్పేసేయ్. ధర్మంలో ఉన్నాను మేడం. ఖచ్చితంగా మేడం. ఎప్పటి నుంచో ఉన్నారు మీరు, అలా జీర్ణం అయిపోయినారు. పత్రిజీ గారు మీ లోపల అలా ఉండిపోయారు అనమాట. అంత థ్యాంక్ యూ అండి. మీరు చెప్పారు కదా అప్పుడు క్లాస్ లో కూడా నేను వినడం జరిగింది. ఒక్క వీడియో అలా ఒక సీడీనే కొన్ని వందల సార్లు అలా వింటూ 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 పత్రిజీ క్యాసెట్స్ అన్ని వినడం 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 అదే పని అని చెప్పినారు మీరు. అవును. అంత అద్భుతంగా ఇంకా అది నర నరాల్లోకి ఎక్కిపోయి ఉంటుంది మొత్తము ఆ కాన్సెప్ట్లు అన్ని కూడా. అందుకే అంత అలవోకగా వచ్చేస్తూ ఉంటాయి అవి బయటికి. ధర్మో రక్షిత రక్షిత అనేది ప్రతి ఒక్కరిలోనూ, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఉద్యోగస్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి, పుట్టిన ప్రతి ఒక్కరికి వాళ్ళ ధర్మం అనేది, వాళ్ళు చేసే పని ఎలా ఉండాలి అనేది ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా పిల్లలకు వాళ్ళు అశ్రద్ధ లేకుండా చదువుకునేది వాళ్ళ ధర్మం. ఉద్యోగస్తులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ చక్కగా ఉండడం. ఇంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళు ఏ మిస్టేక్ లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేయడం, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోవడం ధర్మము. ఆ అలాగే ఈ ఈ మన జీవిత ధ్యేయం ఏంటి, ఈ రోజు పని ఏంటి, ఇప్పటి పని ఏంటి, అది ఎస్. చాలా చక్కగా ఉంది. ప్రతి పాయింట్ టు పాయింట్ అద్భుతంగా ఉంది మేడం. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, మాకు ఇంకొక విషయం కూడా తెలిసింది అనమాట, మీరు చాలా చక్కగా పాటలు పాడతారు అని. మా కోసము ఆ ఒక చిన్న ఇది పాడాలని కోరుకుంటున్నామండి. ఓకే, ష్యూర్ మేడం. ఫస్ట్ లోనే మీరు ఆ నానాటి బతుకు పెట్టారు, చాలా బాగుంది. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది. అసలు ఆ పాట అంటేనే సార్కు పిచ్చి, నాకు పిచ్చి. ఆ పాటతో స్టార్ట్ అయింది, అసలు నా మూడే మారిపోయింది అనమాట. అట్లే కదా. ఎక్కడికో వెళ్ళిపోయి సార్ గుర్తొచ్చేస్తారు. అదే. సార్ పాడింది అలా అసలు మీరు ఎంఎస్ సుబ్బలక్ష్మి మేడంది పెడితే నాకు సార్ పాడిందే అనిపిస్తాం నాకు. ఓకే అండి, ఒక నిమిషం పాడతాను. రామచంద్రుడితడు, రామచంద్రుడితడు, రఘువీరుడు,
కామిత ఫలమూలియగలిగనిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. కామిత ఫలమూలియగలిగనిందరికి రామచంద్రుడితడు. గౌతము భార్య పాలిటి కామధేనువితాడు. గాతల కౌశికు పాటి. అయ్యో మర్చిపోయా లిరిక్స్. రామచంద్రుడితడు రఘువీరుడు. మీరు చెప్పండి, నెక్స్ట్ క్లాస్ లో పాడతానండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. అడగంగానే మీరు ఓకే అనేసి ముందుకు వచ్చారు. అద్భుతం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఓకే మాస్టర్స్, చాలా అద్భుతంగా ఇంత చక్కటి క్లాస్ ఇచ్చారు మేడం గారు. ఇందులో మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా కానీ లేదు ఎలా చెప్పారు అని చెప్పడానికి హ్యాండ్ రైజ్ చేయండి. చక్కగా ఒక్కొక్కరి హ్యాండ్ చేసుకొని మాట్లాడతాం. Yes. మాట్లాడండి. unmute చేసి. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నమస్తే మేడం. చంద్రకళ నమస్తే మేడం అండి. కూడాను నమస్తే. నమస్తే. ఏం చాలా చక్కగా వివరించారు మేడం, నవవిధ ధర్మాల గురించి, ధర్మం గురించి. అసలు అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది, ఏది ధర్మము ఏది అధర్మము, ఏది చేయాలి ఏది చేయకూడదు. ఇలా ధర్మంలో ఉంటే మనకి ఎలా ఉంటుంది, లేకపోతే ఎలా ఉంటుంది జీవితము అంతే. చాలా చక్కగా పత్రి సార్ యొక్క కాన్సెప్ట్ ని అందరి మనసుల్లోకి అలా దించేశారు మేడం. చాలా బాగుంది. మీరు పాడిన కీర్తన కూడాను చాలా చక్కగా ఉంది మేడం. థ్యాంక్ యూ. మీరు ఆత్మధర్మము, ఆ ఆ, ఆత్మధర్మము, శరీర ధర్మము, మనోధర్మము, బుద్ధి ధర్మము చెప్తున్నారు కదా మేడం. ఇప్పుడు ఆత్మధర్మంలో మీరు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము చెప్తున్నారు. శరీర ధర్మానికి శాకాహారం తీసుకోవడం చెప్తున్నారు. అది మనోధర్మము, బుద్ధి ధర్మానికి అది కొంచెం అది చెప్పండి మేడం. దానికి ఇది మనోధర్మానికి మనము మంచిది అంటే మీరెప్పుడు హాయిగా సంతోషంగా ఉండటము, మనశ్శాంతితో ఉండటము. అంటే యాక్చువల్లీ ఇవన్నీ ఒకటికొకటి కనెక్షనే మేడం. మీరు శరీర ధర్మం చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనసుకి ఆ శాంతి వచ్చేస్తుంది. మనము శరీరానికి ఇప్పుడు సాత్విక ఆహారం ఇచ్చామనుకోండి, ఆ సాత్విక ఆహారం ఏం చేస్తుంది, శరీరం హాయిగా ఉన్నప్పుడు మనసు తనంతట తాను ఆటోమేటిక్ అన్నమాట, నెక్స్ట్ ఆటోమేటిక్ గా అది శాంతం అయిపోతుంది. సో శరీర ధర్మం సగం పూర్తిగా ఫాలో చేశారంటే మనసుకి ఆనందం అలాగే వచ్చేస్తుంది, ఆ ధర్మం అలాగే ఫాలో అయిపోతుంది. అది అది అంటే ప్రశాంతంగా ఉండటం, ఎప్పుడు మనసు ప్రశాంతంగా ఉండటం, ఏ అలజడులు లేకుండా ఈ క్షణంలో అంటే మైండ్ఫుల్నెస్ అని చెప్పాను కదా నేను. సో మైండ్ఫుల్నెస్ లో ఉండటం మనోధర్మం. సింపుల్ గా ఒక వర్డ్ లో అర్థం చేసుకోవాలంటే మైండ్ఫుల్నెస్ లో ఉండడం మనోధర్మం. బుద్ధి ధర్మం జ్ఞానము, జ్ఞానాన్ని ఇవ్వాలి ప్రతిరోజు. ఇవాళ నేను 3 పూట్లు తింటానంటే జ్ఞానం కూడా 3 పూట్లు ఇవ్వాలి బుద్ధికి. ఆ 3 పూట్ల బుద్ధికి జ్ఞానం ఇవ్వటమే బుద్ధి ధర్మం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇప్పుడు ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అన్నప్పుడు మీరు స్వాధ్యాయం ఈ సజ్జన సాంగత్యం చేసినప్పుడు అది బుద్ధికి కూడా ధర్మం చేరిపోతుంది. ఓకే ఓకే మేడం, థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో అండి. మచ్ మేడం. థ్యాంక్ యూ. ఇంత మంచి జ్ఞానాన్ని అందించడానికి మీకు అనంత కోటి ఆత్మ ప్రణామాలు మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరు కూడా మంచి చక్కటి ప్రశ్న అడిగారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీనా కుమారి గారు, మీ వీరాభిమాని మేడం. మేడం క్లాస్ పెట్టించండి, మేడం క్లాస్ పెట్టించండి అనేసి ఎప్పటి నుంచో అడుగుతున్నారు అనమాట. ఓకే. మేడం ఖచ్చితంగా కనెక్ట్ అయ్యారంటే ఖచ్చితంగా నేను మాట్లాడతాను అని చెప్పడం జరిగింది అనమాట. రిక్వెస్ట్ చేసుకుంటూ ఉండేవారు మేడం క్లాస్ రావాలి అనేసి. అంటే ఆల్రెడీ మనకు మహావతార్ ఫౌండేషన్ లో మీ క్లాస్ రావడం జరిగింది, అప్పుడు తన లేకపోవడం ఏదో అలా. ఓకే. ఓకే. అందువల్ల తను క్లాస్ కావాలి, ఖచ్చితంగా అమ్మా చేద్దాము అనేసి చేయడం జరిగింది. నేను జూన్ నుంచి జాయిన్ అయినాను మేడం క్లాస్ లో. జూన్ నుంచి ఓకే. జాయిన్ ఓకే. అయినా. అంతకు ముందు మేడం చెప్తున్నారేమో, అది నేను ఇచ్చారు వినలేదు. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకా ప్రతి మాస్టర్స్. మనిషిలోనూ మీద ఒక క్లాస్ ఉంటే బాగుంటుంది మేడం. Yes, నేను చేద్దాం. ట్రై చేస్తానండి. ఓకే మేడం, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. ఇంకా మాస్టర్స్ ఏదైనా హ్యాండ్ రైస్ చేస్తారా, మాట్లాడతారా? హ్యాండ్ రైస్ చేయండి. అందరూ వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు ఎందుకు? వీడియోస్ ఆన్ చేసుకోండి. రాఘవయ్య గారు అన్మ్యూట్ చేసుకుంటారు. సరే, మాట్లాడండి. నమస్తే మేడం. చాలా నమస్తే సార్. చక్కగా ఫస్ట్ నుండి భలే రాసేసారండి, మీరు రాస్తూనే ఉన్నారు అసలు. అది ఒకటి అలవాటు మేడం, ప్రతిదీ నాకు. వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ అండి. మీరు ధ్యానము ధర్మ రక్షత రక్షత గురించి చాలా చక్కగా అర్థమయ్యేట్టుగా చిన్న పిల్లలకు చెప్పినట్టుగా చెప్పారు మేడం. దీంట్లో అర్థం థ్యాంక్ యూ. కాకపోవడానికి ఏం లేదు. మనము పాటించే విధానాన్ని చక్కగా పాటించినప్పుడే అది మనల్ని కాపాడుతుంది. మన అధర్మం వైపు మెలిగినప్పుడు ఆటోమేటిక్ అది మనల్ని కిందకి తీసుకెళ్ళిపోతుంది. మన యొక్క ఆలోచన విధానం మార్చుకుంటూ మనతో పాటు మన నలుగురిని కూడా, చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఆ ధర్మాన్ని పాటించడానికి అవకాశ మార్గాలను వాళ్ళు చూపించినప్పుడు ఇది సత్యం ఏదో అసత్యం ఏదో తెలిసినప్పుడు ఆటోమేటిక్ గా ధర్మం వైపు వెళ్ళిపోతారు. ఆ సత్యాల గురించి తెలియనప్పుడు వాళ్ళు ఎప్పుడూ అధః పాతాళానికి వెళ్ళిపోతుంటారు. ఆ విషయాన్ని మీరు చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పారు మేడం. ఈ సృష్టి ధర్మం చేస్తుంది, కానీ ప్రతి ప్రాణి కూడా చేస్తుంది. చిన్న దగ్గర నుంచి పెద్ద ప్రాణి వరకు కూడా దాని ధర్మం ఏంటో అది ఆకలిస్తానే, అది వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ సరే, అది ఏది కావాలో అప్పుడు మాత్రం తీసుకుంటుంది. కానీ మనం ఆశ కొద్దీ ప్రతిదీ దాచిపెట్టుకోవాలి, నాకు నా తరం తర్వాత తరం ఇంకా 100 తరాలు కూడా కావాలని ప్రతిదీ అధర్మం వైపే మెలుగుతున్నాం. ఆ విధానం కాకుండా ఈ రోజు మనం ఎంత కావాలో చూసుకొని రేపటి వరకు ఆలోచించిన ఒక పద్ధతి. కానీ అంతకు మించి అత్యాశకు పోయి అధర్మానికి పోతున్నారు. ప్రతిదీ ఆ అధర్మం పోవటం వలన తర్వాత ఆ కర్మను మనమే అనుభవించాలి. మనం చేసిన అధర్మం ఒక కర్మ రూపంలో ఇప్పుడైనా సరే తర్వాత జన్మకైనా అది మోసుకొచ్చి క్యారీ చేసేది మనం ఆ కర్మ రూపంలో ప్రతి ఒక్కరూ అనుభవించాల్సింది. కాబట్టి ఈ అధర్మం నుంచి మనం బయటపడాలంటే సత్య మార్గంలో వెళ్ళాలి. ఆ విషయం చాలా చక్కగా వివరంగా చెప్పారు మేడం. ఇది మళ్ళీ రిపీట్ చేస్తే అన్ని ఒక్కొక్కటి బాగదు కాబట్టి మళ్ళీ రిపీట్ చేయట్లేదు. మొత్తం నోటితో అయితే రాసుకున్నాం. చక్కగా చెప్తున్నారు సార్, మీరు క్లాస్ తీయచ్చు. అప్పుడప్పుడు చెబుతున్నా మేడం, చిన్న చిన్న అంటే నేను ముద్రాస్ గురించి చెప్తుంటాను ప్రతి వారం. మొత్తము రాస్తారు మేడం. మళ్ళీ ఒకసారి మాకు అంతా రివైజ్ అయిపోతుంది. మధ్యలో ఎక్కడ పాయింట్ మీరు చెప్పింది మేము మిస్ అయినా కూడా సార్ అది మాకు మొత్తం మళ్ళా చెప్పడం జరుగుతుంది సారు. అందులో అన్ని మళ్ళీ పాయింట్ 5 minutes లో అయిపోయింది మేడం. మొత్తం రివిజన్ వస్తుంది పాయింట్. చాలా చక్కగా రాస్తుంటారు ప్రతి పాయింట్. ఏది వెరీ నైస్, వెరీ నైస్. అది మనము విని రాయడం అప్పుడు అంటే మన చేతి వ్రాతలే మన రాతలుగా మారిపోతాయి. ఓకే మేడం. సో మనం రాయడం అనేది అక్కడే మీరు దాన్ని లోపల తీసుకునేస్తున్నారు. ఎప్పుడైతే మనము వింటామో, వినింది ఇక్కడ రాసామంటే మన చేతి ద్వారా మనం రాయటము, మన చెవులతో అంటే మనము రిపీట్ చేస్తాం కదా రాసేటప్పుడు. సో అప్పుడు మన వాయిస్ మన ఆత్మకి ఇంకా బాగా రీచ్ అవుతుంది అనమాట. ఇంకొకరి వాయిస్ కన్నా మన వాయిస్, మన రాత, మన చూపులు అంటే మనం చూస్తాం కదా, మన రాసే ఆ పదాలని చూస్తాము, రాసేటప్పుడు అది చెప్తూ రాస్తాము. సో అది మన సౌండ్, మన చూపు, మన వినికిడి ఆత్మకి ఇంకా రీచ్ అవుతుంది అనమాట బాగా. సో అందుకే రాయాలి అని మనకి పిఎస్ఎస్ఎం లో చెప్తుంటారు, ఎప్పుడు బుక్ పెన్ను ఉండాలి మన క్లాసెస్ లో అని చెప్తూ ఉంటారు. ఇందుకే అనమాట. వెరీ నైస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఇంకా మాస్టర్స్ ఏమైనా మాట్లాడతారా? రవీంద్ర సార్ గారు ఉన్నారా? శ్రీలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి. శ్రీలక్ష్మి మాట్లాడండి. మేడం చాలా బాగుంది మేడం. ధర్మానికి అధర్మానికి, ధర్మంగా ఎలా ఉండాలి, అధర్మంగా ఎలా ఉండకూడదు, చాలా చక్కగా వివరించి చెప్పారు మేడం. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే. నమస్తే. చాలా బాగా చెప్పారండి. ధర్మానికి అధర్మానికి తేడా, అధర్మంగా ఉంటే ఏం జరుగుతుంది, ధర్మంగా ఎలా ఉండాలి,
ఎప్పుడు పని అప్పుడు ఎలా చెయ్యాలి అవన్నీ చాలా బాగా చెప్పారండి. చాలా బాగుంది. థ్యాంక్స్. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు మేడం. ఓకే అమ్మా. సార్ మాట్లాడండి సార్. నమస్తే మేడం గారు. చంద్రకళ మేడం గారు నమస్తే. ధర్మో రక్షతి రక్షిత అనే యొక్క సబ్జెక్ట్ ని చాలా చక్కగా వివరించినారు. ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మే మనల్ని కాపాడుతుంది. అదేవిధంగా ఈ యొక్క ధర్మాన్ని ఈ యొక్క మానవుడు తప్ప ప్రతి ఒక్క సృష్టిలో ప్రతి ఒక్క జీవి గాని, కీటకాలు గాని, జంతువులు అన్నీ కూడా పాటిస్తున్నాయి. ఒక మానవుడే ధర్మాన్ని సరిగా పాటించడాకున్నాడు. అతని యొక్క స్వార్థంతో ఎక్కువ మంది ధర్మాన్ని పాటించడం లేదు. కాబట్టి అందరూ కూడా ధర్మాన్ని పాటించాలి. అది పాటిస్తే అది మనల్ని కాపాడుతుందని చెప్పారు మేడం. చాలా చక్కగా ఉంది. అట్లాగే ఈ ప్రణాళికలు, ఈ జీవితకాల ప్రణాళిక అనేది ఒకటి. ఈ రోజు మనం ప్రస్తుతం ఈ రోజు ఏం చేయాలి, ఆ ప్రణాళిక, ప్రస్తుత ధర్మము, ఈ 3 రకాల ధర్మాలు కూడా మీరు చెప్పారు. మన ప్రణాళికలు ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. జీవితకాలం ధర్మం ప్రణాళిక అనేది ఖచ్చితంగా అది మనకి ముందుగానే తెలియదు. మనకి ఎప్పుడో మనకి 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు ధ్యాన మార్గం ఉన్నప్పుడు ఓహో మనం ఎందుకు వచ్చాము ఈ ఈ యొక్క భూమి మీదకి అనేది తెలుసుకోగలుగుతాం. కాబట్టి అది ఆచరించడానికి ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు మనం ఏం చెయ్యాలి, అట్లాగే ఈ క్షణం మనం ఏం చేయాలి అది తెలుసుకుంటాం. కాబట్టి ఆ విధంగా తీసుకున్నప్పుడు ధర్మబద్ధంగా ఉండాలని చెప్పి మీరు చెప్పారు మేడం. చాలా బాగుంది అది. అట్లాగే ఈ యొక్క నవవిధ ధర్మాల గురించి కూడా చెప్పారు. మీరు ఒక 4 ధర్మాల గురించి చెప్పారు మేడం. శరీర ధర్మము, మనోధర్మము, ఆత్మధర్మము, బుద్ధి ధర్మం అన్నారు. కొరవై 5 ఎందు మేడం గారు? ఏంటి మీరు నవవిధ ధర్మాలు అని చెప్పారు కదా మేడం. నవవిధ ధర్మాలు అంటే అది సార్ చెప్పిన టాపిక్ అండి. అవి అవి శరీర ధర్మము, మనోధర్మము, ఆత్మధర్మము, బుద్ధి ధర్మము. అవి కాదు, అది కాదు. యాక్చువల్లీ అది నేను ఇలా మనము మన పట్ల మన ధర్మాలు ఇవంతా. నవవిధ ధర్మాలు అంటే ఆరోగ్యమే మహాభాగ్యము, అలాంటిది 9 వస్తాయి టాపిక్స్. నాకు ఇప్పుడు గుర్తులేదు. అది పత్రిగారిది నవవిధ ధర్మాలు ఉంటాయి. ఆ టాపిక్ మీరు చదవండి, అందరూ చదవండి. అంటే మనకి ఎన్నో ధర్మాలు ఉంటాయి. ఈ నవవిధ ధర్మాలు అనేది మనకి ఇప్పుడు నవరత్నాలు ఎలా చెప్తారో అలాంటి నవరత్నాలు ఈ నవవిధ ధర్మాలని ఉండే ధర్మాల్లో సారు సెలెక్ట్ చేసి ఇచ్చారనమాట. అలాగా. ఓకే మేడం. ఓకే మేడం. అలాగే ఆ పుస్తకం దొరికినప్పుడు చదువుతాం మేడం గారు. పుస్తకం ఖచ్చితంగా ఉంది సార్ అందరి దగ్గర. మనకి దీంట్లో కూడా ఉంటుంది అనుకుంటాం. మనకి ఎన్నో సార్లు అసలు ధ్యాన జగత్లో కూడా వచ్చింది. ధ్యాన జగత్ లో సార్ టాపిక్స్ అంటేనే మీకు వస్తూ ఉంటుంది. అండ్ సార్ టాపిక్స్ అని మీరు PMC లో వేస్తేనే నవవిధ ధర్మాలు అని సార్ ఆడియో వచ్చేస్తుంది మీకు. ఓకే ఓకే మేడం గారు. ఆడియో ఉంది, నాకు వీడియో ఉందా లేదా తెలియదు, ఎందుకంటే ఇది చాలా పాతది. సో నవవిధ ధర్మాలు అని మీరు PMC లోనే వేశారంటే మీకు వచ్చేస్తారు. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కగా వివరించినారు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా మాట్లాడతారా అండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా మేడం చెప్పిన టాపిక్ మీద? ఏమైనా మీకు అర్థమైందా? ఎలా ఉంది? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేమైనా తెలుసుకోవాలా? మేడం థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ధర్మో రక్షిత అనే టాపిక్ ద్వారా ప్రతి ఒక్కరికి ఎలాంటి ధర్మం ఉండాలి అంటే, ఇప్పుడు ధర్మరాజు అంటే అక్కడ ఒక వ్యక్తి కాదు, ఆ ధర్మాన్ని అనుసరించే వాళ్ళు అన్నట్టు ప్రతి ఒక్కరికి అలా ఆచరిస్తే ప్రతి ఒక్కరు కూడా అలాంటి పేరుతో ఉండొచ్చు. అంటే అక్కడ మనం అనుకుంటాము ఆ దాంట్లో ఆయనకు ధర్మరాజు అనే పేరు యమధర్మరాజు నుంచి వచ్చింది ఏమో అని. అలా అంటే అలా కాదేమో, ఆయన ఆచరణ వల్ల వచ్చింది అనుకుంటాను. వేరే లాంగ్వేజెస్ వాళ్ళు యుధిష్ఠిర అంటారు. సాంస్క్రిట్ లో కూడా ఆయనకు అదే ఉంది. మన దగ్గరికి వచ్చేసరికి ధర్మరాజు అంటాము. ధర్మరాజు అన్నది కూడా వాళ్ళకి ఎన్నో పేర్లు ఉంటాయి. ఒక్కొక్క క్వాలిటీకి తగ్గట్టు వాళ్ళకు పేర్లు వస్తూ ఉంటాయి అన్నమాట. యమ ధర్మరాజు అంటే కూడా యముడు తన ధర్మాన్ని చేస్తాడు, అందుకే ఆయన ధర్మరాజు అయ్యాడు. యముడు వచ్చి ఎటువంటి వాళ్ళనైనా ఆయనకి ప్రాణాలు తీసే పని,
అది ఎంత ఘోరం అండి. మనము ఒకరికి ఏమన్నా బాధిస్తేనే మనకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ఆయన పని ఏంటి, ఒక్కొక్కరిలో నుంచి ప్రాణాలు తీయడం అనేది అది అసలు ఎంత ఇబ్బందికరమైన పని. ఆ పనిని ఆయన చేస్తున్నాడంటే ఆయన ధర్మం, అది ఆయన వర్క్ డ్యూటీ, అది ఆయన ధర్మంలో ఆయన ఉంటాడు కాబట్టి యమ ధర్మరాజు అయ్యాడు ఆయన. ఆయన ద్వారా రావడంతో మనకు ఈయననేమో ధర్మరాజు అనుకుంటాము. కానీ మిగతా వాళ్ళు యుధిష్ఠర్ వేరే లాంగ్వేజ్ వాళ్ళ ముందర ధర్మరాజు అని మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదనమాట. ఏంటి ఎవరిని అంటున్నారంటే, ఓ యుధిష్ఠర్, ఓకే అక్కడ యుధిష్ఠర్ అని మాట్లాడాలి. అదే మేడం, యుధిష్ఠిరుడు అంటే యుద్ధంలో కూడా మీకు వస్తుంది, స్థిరంగా కనిపిస్తోందా? నవవిధ ధర్మాలని కనిపిస్తుంది మేడం గారు. మీరు వేశారంటే పత్రిజీ టాపిక్ నవవిధ ధర్మాలు అంటేనే వచ్చేస్తాయండి. ఓకే మేడం. అది వినండి, చాలా చాలా బాగుంటుంది సార్ చెప్పేది. అసలు ఎంత బాగుంటుందో, ఎంత విన్నా తనివి తీరదు. నెక్స్ట్ క్లాస్ అదే పెడతాం మేడం. ఓకే అండి, వచ్చేస్తాయి మీ ద్వారానే ఇంకా క్లారిటీగా. అది ఒక క్లాస్ లో చాలదండి, చాలా ఉంటుంది అది. ఓకే చేద్దాం, చెప్పొచ్చులేండి. అలా షార్ట్ గా కూడా చెప్పుకోవచ్చు, పెద్దగా కూడా చెప్పుకోవచ్చు. 2 రోజులు తీసుకోవచ్చులేండి మేడం, కంటిన్యూస్ గా. ఇప్పుడు ఒక్కొక్కసారి కూడా 3 days కూడా తీసుకుంటారు, అలా మీరు 2 days తీసుకోండి మేడం, సరిపోతుంది. అంటే నాకు డైలీ ఏదో ఒకటి ఉంటుంది కమిట్మెంట్. ఓకే ఓకే మేడం, సరేలేండి, చెప్తానులేండి, మీరు వెయిట్ చేయండి, అంతే కదా. నేను వచ్చినప్పుడు ఒక్కొక్కటిగా చెప్తాను. అంటే ఇప్పుడు ఇవన్నీ చాలా మటుకు పిఎస్ఎస్ఎం లో అందరికీ అన్ని తెలుసు అనమాట. మీరందరూ కొత్త కాబట్టి మీకు తెలియటం లేదుగా ఉంది. ఆ టాపిక్స్ అంతా ఎన్ని వేల సార్లు మేము చెప్పుకొని ఉంటాం అసలు, ఆ టాపిక్స్ అంతా. సో అలాంటిది మీకు ఓకే అంటే నేను చెప్తాను, నాకేం లేదు. సో నవవిధ ధర్మాలే ఓకే అంటే నెక్స్ట్ టైం నేను అదే చెప్తాను. చెప్పండి మేడం. ఈ సెషన్ లో కూడాను ఎక్కువ మంది కొంచెం కొత్తగా వచ్చిన వాళ్ళే ఉంటారు కాబట్టి నేనైతే ఇది చదివాను మేడం, బుక్ కూడా ఉంది నా దగ్గర. అది నేనైతే 20 years అయింది కాబట్టి నేను ప్రతి ఒక్కటి పత్రి సార్ విన్నాను. అదే నేను చెప్పేది, అది పాత మేడం గారు అయితే 20 years నుంచి ఉన్నారు మేడం. మేము 1 సంవత్సరం నుంచి వచ్చిన వాళ్ళం. మేము మాకు ఎక్కువగా తెలియదు మేడం. మాకు అంటే ఇక్కడ బ్యాచ్ లో ఉన్న వాళ్ళు అందరూ కూడా 1 or 2 years అంతే కదా. సో మీరు చేయాల్సింది ఏంటంటే, కొత్త వాళ్ళకి నేను చెప్తున్నాను, అందరూ నోట్ చేసుకోండి. ఫస్ట్ వినవలసిన టాపిక్ సంకల్ప శక్తి, రెండోది వాక్క్షేత్రం అండ్ కర్మ. ఈ 3 వినాలి. అంటే ఈ 3 వింటే మనస వాచ కర్మణ అంటాం కదా. మన ఆలోచనలు, మాటలు, చేతలు 3 మారిపోతాయి. సో మనం ఇప్పుడు మనకి కర్మలు చేరడం దేని ద్వారా అంటే, ఈ ఆలోచనలు, మాటలు, చేతల ద్వారానే కర్మలు. ఈ 3 విషయాలు పరిపూర్ణంగా తెలుసుకునేస్తే మనము సేఫ్టీ జోన్ లో వచ్చేస్తాం అన్నమాట. అంటే తప్పు చేయడానికి వీలు కాకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటాము. మంచి సంకల్ప శక్తి వినాలి సార్ది. సంకల్ప శక్తి, వాక్క్షేత్రం, కర్మ. ఈ మూడింటిని మీరు ఒక 100 సార్లు 1000 సార్లు వినండి. ఒకసారి సరిపోదు, అన్నిసార్లు వినండి. అప్పుడే ఒక్కొక్క అణువులోకి చేరాలి. ఆ 3 విషయాలు ఒక్కొక్క అణువులోనూ చేరినప్పుడు మన మనస వాచ కర్మన మనం ప్యూర్ గా మారుతాం. సో ప్యూర్ గా మారినప్పుడు, పరిపూర్ణంగా మారినప్పుడు మీరు ఆత్మస్వరూపాలుగా మారుతారు. మీరు మానవులే అయినా ఆత్మస్వరూపాలుగా మారాలి. ఆత్మస్వరూపంగా మారినప్పుడే ఈ జీవితాన్ని ఆఖరి జీవితంగా చేసుకోవచ్చు. సో ఫస్ట్ చేయాల్సింది ఈ 3 బాగా వచ్చేసాక మిగతాదాన్ని ఒక్కొక్కటి మెల్లగా ఎటైనా ముందు వెనక ఎలా విన్నా కూడా పర్వాలేదు. సో ఈ ఫస్ట్ 3 బై హార్ట్ చేసేసేయండి, నో ప్రాబ్లం. చాలా మంచి గైడెన్స్ ఇచ్చారు, ఖచ్చితంగా ఫాలో అవుతాము. అండ్ ఇప్పుడు మీకు గ్రూప్ ఉంది కాబట్టి గ్రూప్ లో మీరు షేర్ చేసుకోవాలి. నేను ఇవాళ ఇచ్చేసా, ఈ ఉన్నతి నేను పొందా, అలా షేర్ చేసుకున్నప్పుడు ఆ విషయం తెలియని వాళ్ళు గ్రూప్ లో 10 మందికి ఆ విషయం తెలిసినప్పుడు
మీరు మంచి షేర్ చేసే ఆపర్చునిటీస్ మీకు ఎక్కువ వస్తాయి. నాకు ఇవాళ ఒక మంచి జరిగింది, ఈ విషయం నేను చేశాను, అనుకోకుండా నాకు నేను ఈ విషయం ద్వారా ఇంత జ్ఞానం పొందానని మీరు షేర్ చేసినప్పుడు ఆ విషయము 10 మందో 20 మందో 30 మందో చూసారనుకోండి, మీకు 30 లాభాలు దొరుకుతుంది. అందుకే షేరింగ్ అని చెప్పారు పత్రిజీ. సో మీరు షేర్ మేడం చేయాలి ప్రతి ఒక్క మేడం డైలీ ఇదే చెప్తాంటారు మేడం, షేర్ చేయండి, జ్ఞానం పంచండి, మీ కర్మల్ని దగ్ధం చేసుకోండి, పంచితే పెంచబడుతుంది అని డైలీ అవును, మేడం చెప్తానే ఉంటారు మేడం. కరెక్ట్ కరెక్ట్. సో మనకి చాలా మంది ఉంటారు, ఎవరికి ఎవరి మాటలు అక్కడ తగులుతుందనేది తెలియదు. సో అలా కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పి అర్థం అవ్వని ఈ విషయము, ఇదే విషయాన్ని మళ్ళీ మీరు ఎవరైనా చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళకి వెలుగుతుంది అనమాట. అలా ఎవరి ద్వారా వెలుగుతుంది అనేది తెలీదు. సో షేరింగ్ 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 అది చేయాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మేడం, మీరు చెప్పినవన్నీ కూడా ఆచరణలోకి పెడతాం మేము. పీడిఎఫ్లు కూడా మన దీంట్లో పంపిస్తూ ఉంటాం అనమాట. ఏవైతే ఇవన్నీ ఉన్నాయి, వాక్షేత్రం కానీ మీరు చెప్పినవన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాం. చదువుతారు, తెలుసుకుంటారు ఎస్ ఎస్. అనేసి ఆ జ్ఞానాన్ని పంచుతూ అండ్ ముందు ఉంటాం. స్పిరిచువల్ రియాలిటీ తప్పకుండా చూడాలి. ఎస్ మేడం, అదైతే ఖచ్చితంగా చెప్తూ ఉంటాం మేడం. అవునండి. కొత్తగా వచ్చిన వాళ్ళకు ఫస్ట్ అది ఆ ఆ, అందరితో కలిసి చూడండి, బిగ్ స్క్రీన్ ఉంటే ఇంకా కొంచెం పెద్దగా చూడండి కరెక్ట్. అనేసి అది ఫస్ట్ చెప్పడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ మేడం, చాలా మంచి మేడం విషయాలు. మేడం గారు మేడం గారు ఈ చెప్పండి. రోజు నాకు ఆ థాట్ రిలీజ్ చేశాను మేడం. అక్కడ జరిగింది మేడం. ఏంటంటే మా చిన్న అబ్బాయి నిన్న తిరుమల వెళ్ళి ఉన్నాడు మేడం. తిరుమల వెళ్ళి ఉంటే నైట్ వాళ్ళకి 9 గంటలకు దర్శనము. నాన్న ముందుకు వెళ్ళిపో పంపించేస్తానని చెప్పాను, కానీ వాళ్ళకి లేట్ అయిందంట. కానీ 6 గంటలప్పుడు స్నానం చెప్పాడే, కానీ నేను కోనేట్లో స్నానం చేసి వెళ్ళిపోతానని అప్పటి నుంచి మాకు ఫోన్ లేదు మేడం. సరే వాళ్ళకి అయిపోయి ఉంటది కదా అనేసి నేను చీకటితో దాదాపు 4 నుంచి ట్రై చేస్తున్నాను, ఫోన్ చేస్తున్నాను, ఏరా అయిపోయిందా, బయలుదేరి వచ్చేస్తున్నావా అని చేస్తున్నాను. ఎన్నిసార్లు చేసినా కూడా అతను లిఫ్ట్ చేయాలి, రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయాలి. రింగ్ కాకుండా ఉంటే అది ఆపేస్తున్నాడు, స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు అనుకునేవాడిని. మాకు టెన్షన్ పెట్టిపోతుంది, ఏమవుతుందా ఇంకా ఇంకా రాలేదనేసి 9 దాకా చూశాను మేడం. సరే ఇంక కాదనేసి నేను మిద్ది మీదకి లేసి ఈ పిరమిడ్ కింద కూర్చునేసి ఒక 5 నిమిషాల సేపు ధ్యానం చేశాను మేడం. ఒక థాట్ రిలీజ్ చేశాను. ఇంకా మళ్ళా చేయబోయేటప్పటికి మా అబ్బాయి ఫోన్ చేశాడు మేడం. అది ఈ రోజు జరిగింది మేడం. అలా వెళ్ళిపోయాయి చూడండి, ఎంత చక్కగా, గ్రేట్ కదా. ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా అతను లేదు, రింగ్ అవుతుంది. నాకు టెన్షన్ పుట్టిపోతుంది, రింగ్ అవుతుంది ఎందుకు అతను లిఫ్ట్ చేయడం లేదా అనేసి. అందులో వాళ్ళు 4 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఒకరికి కాకపోయినా ఒకరికి వినిపిస్తుంది కదా, ఎవరు చేయలేదు. ఇక్కడ టెన్షన్ పెరిగిపోతుంది. అప్పుడు మిద్ది మీదకి వెళ్ళేసేసి మన తెర మీద కింద కూర్చొనేసి ఒక 5 నిమిషాలు ధ్యానం చేసేసి అప్పుడు రింగ్ చేయబోతున్నాను, అప్పుడు చేశాడు మేడం. అది ఈ రోజు థాట్ పవర్ అనేది కొద్దిగా తెలుసుకున్నాను మేడం, అనుభవంలోకి వచ్చింది. అది థాట్ పవర్ కాదండి, అది ఏంటంటే టెలిపతి. టెలిపతి అంటే మనం ఇక్కడ తలుచుకున్నప్పుడు వాళ్ళకి మనసులో ఆ ఒక మెసేజ్ అక్కడ పోతుంది, దాన్ని టెలిపతి అంటారు. అవును మేడం, అదే ఈ రోజు జరిగింది మేడం. అది నైస్ అండి, నైస్. సార్, అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ అనుభవాలు చెప్పచ్చు. అలాగే ఏంటంటే ఇక్కడ చెప్పిన జ్ఞానం కూడా మనం ప్రతిరోజు చెప్తూ ఉంటాము, ప్రతి ఒక్కరు నోట్ చేసుకోవాలి, ఇది పాయింట్ టు పాయింట్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇంత మాస్టర్స్ వచ్చి వాళ్ళ టైం కేటాయించి మనకు ఇంతసేపు ఉండి చెప్తున్నారు కాబట్టి, ఏమైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ సబ్జెక్టు మీదే కాదండి, మీరు కొత్తగా వచ్చారు, మెడిటేషన్ చేస్తున్నారు, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా అడిగి క్లియర్ చేసుకోవచ్చు. ఇది మంచి ప్లాట్ఫామ్, మీకు డౌట్స్ ఎక్కడ కూడా ఇట్లంతా ఉండదు. ఈ రకమైన సబ్జెక్ట్ మీద క్లారిటీ కాబట్టి ఇక్కడ చక్కగా డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి, ఈ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి పంచాలి. మీరు ఈ వీడియోస్ అన్ని కూడా షేర్ చేయండి, అదే చెప్తూ ఉంటాం. లైక్ చేయండి, కామెంట్ చేయండి, మేడం గారు ఎలా చెప్పారు కామెంట్ చేయండి. అలాగే ఈ జ్ఞానాన్ని అందరికీ పంచండి.
అలా పంచడం ద్వారా ఈ వీడియోస్ చూసినప్పుడు ఎంతో మంది కూడా ఇంకా తెలుసుకోగలుగుతారు సబ్జెక్ట్ను, వాళ్ళు ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మీరు వీడియోస్ షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా థ్యాంక్ యూ. ఈరోజు మాకు స్వాధ్యాయాన్ని అందించారు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా చాలా చక్కగా క్లారిటీ వచ్చింది. ఒకరు క్వశ్చన్ అడగడం వల్ల నలుగురికి కూడా ఆన్సర్ దొరుకుతుంది. అలా కూడా చేయడం జరిగింది. చాలా 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 ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ అందరికి చాలా థ్యాంక్ యూ. మీ హోల్ టీమ్ కి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.